పెట్టండి. జస్ట్ నేను చెప్పే మాటలే నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఎస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్తాం? యాక్చువల్గా నిన్నటి క్లాస్లో మనం దిస్ ఇస్ వాట్ AWS. ఇది AWS లో we created a server. Inside AWS cloud we created a server. మీకు సర్వర్ అంటే ఏంది? ఇన్స్టాన్స్. అనే మనం EC2 ఇన్స్టాన్స్ అని కొంతమంది అంటారు. ఇన్స్టాన్స్, రైట్? దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ సర్వర్, బట్ ఈ సర్వరే లైనెక్స్ సర్వర్. ఎస్, దాన్నే కొంతమంది ఇది వర్చువల్ మిషన్ అని కూడా పిలుస్తారు. వర్చువల్ మిషన్ అంటే వర్చువల్ మిషన్ అని ఎందుకు పిలుస్తున్నారు దీన్ని అంటే, ఇది మనకి కనపడదు, టచ్ చేయలేము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టచ్, జస్ట్ ఫీల్, అంటే చూడటానికి మాత్రమే కనిపిస్తుంది. బట్ ఇది వేరే ప్లేస్ లో ఉంటుంది, అంటే AWS ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ AWS లో ఉన్న ఈ ప్లేస్ లో ఉన్న ఈ సర్వర్ ని త్రూ మన ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా వాడిచ్చిన వెబ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో, వెబ్ ఇంటర్ఫేస్, దట్ మీన్స్ వాడు వెబ్సైట్ ఏదైతే ఉందో, అంటే AWS వెబ్సైట్, ఆ వెబ్సైట్ నుంచి ఈ సర్వర్ ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ సర్వర్ పేరు ABC బ్యాంక్ సర్వర్ అనుకోండి. వెబ్సైట్ లో మనకి ఏం కనిపిస్తుంది? ABC బ్యాంక్ సర్వర్ ఇట్లా. అది ఏ స్టేట్ లో ఉంది అంటే రన్నింగ్ అని కనిపిస్తుంది. ఇది యాక్చువల్ స్టోరీ. మనం దిస్ ఇస్ గిరి ఫ్రమ్ దేర్ ల్యాప్టాప్. ఇలా ఈ వెబ్సైట్ లో ఉన్న ఈ సర్వర్ ను మాత్రమే చూస్తూ ఉంటాడు. బట్ AWS లో ఉన్న యాక్చువల్ సర్వర్ ని చూసేది ఎవరు సార్? మనం కాదు. అక్కడ దీన్ని మెయింటైన్ చేయడానికి వేరే పర్సన్స్ ఉంటారు. అంటే దీన్నే మనం AWS డేటా సెంటర్స్. AWS డేటా సెంటర్స్ లో దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్, చాలా సర్వర్లు ఉంటాయి ఇట్లా. అట్లా అన్నమాట. లొకేషన్ బై లొకేషన్ చాలా సర్వర్లు ఉంటాయి. ఎక్కడ? AWS అనే ప్రదేశంలో డేటా సెంటర్. అది ఫిజికల్ డేటా సెంటర్ విచ్ కంటైన్స్ ఆల్ ద సర్వర్స్. ఎవరి? AWS వాడి. ఆ సర్వర్స్ నే మనం త్రూ మన ల్యాప్టాప్ నుంచి ఈ వెబ్సైట్ ద్వారా చూస్తున్నాం, అంతే. ఈ వెబ్సైట్ లో కనపడే ఈ సర్వర్ ని మనం వర్చువల్ సర్వర్ అంటాం. అక్కడ కనపడే దాన్ని AWS లో ఉన్న సర్వర్ ని ఫిజికల్ సర్వర్ అంటారు. అక్కడ ఫిజికల్, పొరపాటున ఈ ఫిజికల్ సర్వర్ కి కేబుల్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, 24/7 AC ఉండాలి, ఆ తర్వాత 24/7 ట్రబుల్ షూటింగ్ టీమ్ కూడా ఉండాలి. ఇంకొక భాషలో చెప్పాలంటే డేటా సెంటర్ ఆపరేటర్ అంటారు. డేటా సెంటర్ ఆపరేటర్స్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ వన్, రెక్టిఫై, రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ, అట్లా అనమాట. సో అదంతా వేరే స్టోరీ. దట్ ఈస్ AWS క్లౌడ్. వాడు మెయింటెనెన్స్, వాడి బాధ అంతా వాడు పడుతూ ఉంటాడు. మనం ఏంటి? మన ల్యాప్టాప్ నుంచి ఇక్కడ AWS అకౌంట్ కి లాగిన్ అయిపోయి మనం ఒక ప్రదేశంలో సర్వర్ ను లాంచ్ చేస్తాం. ఆ సర్వర్ ను మనం చూస్తాం. అది రన్నింగ్ గా, నాట్ రన్నింగ్, చెకింగ్ చేస్తూ ఉంటాం. బట్ ఏదైనా సరే క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉందో, మీరు ఫ్లిప్కార్ట్ అయినా, మీషో అయినా, ABC బ్యాంక్ సాఫ్ట్వేర్ అయినా, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఈ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం త్రూ డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ ఉపయోగించి డిప్లాయ్ చేసి పడేస్తాం. ఏది? క్లయింట్ బిజినెస్ ని, క్లయింట్ సాఫ్ట్ మొత్తం ఏదైతే క్లయింట్ బిజినెస్ అప్లికేషన్ ఉందో అప్లికేషన్ ఈ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఈ సర్వర్ నడుస్తూ ఉంటుంది, అంతే. బట్ ఈ సర్వర్ ఏదంటే లైనెక్స్ సర్వర్. లైనెక్స్, రైట్? ఇవన్నీ కూడా మన ల్యాప్టాప్స్ నుంచి టోటల్ గా వర్క్ చేస్తూ ఉంటాం. వీఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్, అంతే. మనం ఇంట్లోనే ఉంటాం, వర్క్ చేస్తాం. భవిష్యత్తులో మనం వర్క్ చేసేది సాఫ్ట్వేర్ కి మొత్తం టోటల్ గా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమే. ఆఫీస్ అనేది తగ్గిపోతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉంటాం మనం. భవిష్యత్తు మొత్తం అదే. నోబడి, ఓకే, ఎవ్వరు కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లేదు, ఇక అయిపోతుంది. నెక్స్ట్ రాను తగ్గిపోతుంది, మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్, అంతే. ఖర్చు తగ్గింది అనమాట. ఓకే, ఇది యాక్చువల్ గా మనం ఇప్పుడు ఇది చేస్తున్నాం. అయితే ఇక్కడ సర్వర్ ని లాంచ్ చేసాం కానీ మరి ఆ సర్వర్ ని రీచ్ అవ్వాలి ఇప్పుడు అర్జెంట్ గా. ఎలా రీచ్ అవ్వాలి? అసలు సర్వర్ ని రీచ్ అవ్వాలంటే అది ఎక్కడుంది? AWS లో ఉంది. AWS డేటా సెంటర్ లో ఉన్న ఈ సర్వర్ ని నేను ఇప్పుడు టచ్ చేయాలి. ఐఎమ్ గిరి. గిరి అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఇలా టచ్ చేయాలి. మరి టచ్ చేయాలంటే అసలు దీనికి ఉన్న ఐడెంటిఫికేషన్ ఏంటి? సపోజ్ మీరుంటే మీ ఊర్లో మీ పేరుతోటి ఐడెంటిఫికేషన్, లేకపోతే మీ ఆధార్ నెంబర్ ఇస్తే మీ ఐడెంటిఫికేషన్,
బట్ అలాగా ఆధార్ నెంబర్లు, పాన్ కార్డు నెంబర్లు ఇవన్నీ ఏంది డూప్లికేట్ గా యూనిక్ అంటే ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది ఆధార్ నెంబర్ అంతే. అట్లాగే ఇక్కడ కూడా ఈ సర్వర్ కూడా ఒక నెంబర్ ఉంటుంది యాక్చువల్. ఎస్, ఆ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఏంది యూనిక్, నో డూప్లికేట్. ఆ నంబర్ బేస్ చేసుకొని మనం ఆ సర్వర్ ని ఐడెంటిఫై చేయొచ్చు, ఆ సర్వర్ ని రీచ్ అవ్వచ్చు ఆ నెంబర్ బేస్ చేసుకొని. అంటే ఇట్స్ లైక్ ఫోన్ నెంబర్, ఇట్స్ లైక్ ఆ ఫోన్ నెంబర్. నీ ఫోన్ నెంబర్ ఉంది అనుకోండి, నీ ఫోన్ నెంబర్ నీదే అంతే. ఈ ఇక్కడ ఈ ప్రపంచంలో మరొక ఇలాంటి ఫోన్ నెంబరే ఉండదా? ఉండదు. ఒకటే ఫోన్ నెంబర్ ఫర్ వన్ పర్సన్, సింగిల్ పర్సన్. అట్లా అనమాట. డూప్లికేట్ అరే 20 మందికి ఇదే నెంబర్లు ఉంటే ఇంకేమి. కాకపోతే యూనిక్ UNIQE, యూనిక్ మీన్స్ వాట్? ఎస్, నో డూప్లికేట్ అని అర్థం. బాగుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోన్ నెంబర్ ఐ కెన్ రీచ్ టు యూ, దట్స్ ఇట్ అంటారు. బాబు ఈమెయిల్ కూడా అంతే. ఈమెయిల్ కూడా ఒకళ్ళకున్న ఈమెయిల్ ఈ ప్రపంచంలో వేరే వాళ్ళకి రాదు, ఉండదు కూడా. Yes, అంతే. ఈమెయిల్ కూడా అంతే. సరే సార్, బాగుంది. ఇప్పుడు నా ప్రొసీజర్ అంటే మన ప్రాసెస్ ఏంటంటే, హౌ టు లాగిన్ సర్వర్ ఇన్సైడ్ AWS క్లౌడ్. AWS క్లౌడ్ లో ఉన్న సర్వర్ ని నేను ఎలా లాగిన్ అవ్వాలి, ఇది నేను ఎలా లాగిన్ అవ్వాలి, ఎక్కడి నుంచి? నా ల్యాప్టాప్ నుంచి. ఐ వాంట్ టు కనెక్ట్ దిస్ లినక్స్ మిషన్, ఓకే, దిస్ లినక్స్ మిషన్ త్రూ అవర్ ల్యాప్టాప్ ఓవర్ ద ఇంటర్నెట్, ఫ్రమ్ అవర్ ల్యాప్టాప్ ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్షన్. అంత ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. సార్ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందా? ఉంటుంది. సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మన ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో దాట్ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దిస్ లినక్స్ మిషన్ ఈజీలీ. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఏమైంది? ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఈ సర్వర్ ఐడెంటిఫికేషన్ జరగదు, ఈ ల్యాప్టాప్ దానికి దీనికి సంబంధం లేదు, నో నెట్వర్క్. కాబట్టి నెట్వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రైట్. నెట్వర్క్ లేకపోతే ఫోన్లు మాట్లాడుకోలేం. అలాగే ఇక్కడ కూడా ఈ డివైస్ ఇదేంది? ల్యాప్టాప్. రైట్, ల్యాప్టాప్. మరి ఈ డివైస్ ఏంది? ఇది సర్వర్. ఇది కూడా డివైసే, ఇది కూడా డివైసే. బట్ రెండు ఎలక్ట్రానిక్ డివైజెస్ మాట్లాడుకోవాలంటే అసలు నెట్వర్క్ ఉండాలి. నెట్వర్క్ తో పాటు ఏ డివైస్ తో మాట్లాడాలంటే దాని నెంబర్ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దేర్ ఆర్ సో మెనీ డివైజెస్ ఇన్ ద నెట్వర్క్, బట్ ఏ డివైస్ తో నువ్వు మాట్లాడాలి? ఎస్, పర్టికులర్ గా దాని నెంబర్ తీసుకుంటే చాలు. ఆ నంబర్ డైరెక్ట్ గా మనం ఇక్కడ ఇచ్చేస్తే డైరెక్ట్ గా ఐ కెన్ టాక్ టు దిస్ సర్వర్ ఈజీలీ. నెంబర్ నీ సర్వర్ నెంబర్ వేరే సర్వర్ నెంబర్. ఈ ప్రపంచంలో ఉన్న సర్వర్స్ కి ప్రతి సర్వర్ కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి సర్వర్ కంటే. సరే సార్, బాగుంది. ఇది ఓకే, కొంచెం అర్థమైనట్లుంది, కొంచెం అర్థం కానట్లుంది. ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఎస్, యువర్ ల్యాప్టాప్. రైట్. ఓకే, మీ ల్యాప్టాప్. తర్వాత ఇదేమో మీ సర్వర్. రైట్, సర్వర్. ఓకే, మనకి ఆ సర్వర్ ఎప్పుడైతే మనం తయారు చేసామో ఆ సర్వర్కి ఒక నెంబర్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. 1.2.3.4 అనుకోండి నెంబరింగ్. ఓకే, ఎవరిస్తారు అది? మనం ఎక్కడ తయారు చేసామో అక్కడ వాడిస్తాడు. ఇది అక్కడ AWS లో. AWS people will be given to this number, a unique number, UNIQE, unique number. ఇక్కడ మరొక సర్వర్ మనం తయారు చేశాను అనుకోండి, మరొక నెంబర్ ఇస్తాడు. ఎవరు? AWS వాళ్ళే. దే విల్ అసైన్ ఎ నెంబర్ టు ది సర్వర్. ఆటోమేటిక్ గా ఈ సర్వర్ కి ఈ నెంబర్ అసైన్ అవుతుంది. ఎవరు చేస్తారు? AWS వాళ్ళే చేస్తారు, మన కాదు. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మరి మనం ఎక్కడ ఉన్నాం? ఎస్, దిస్ ఇస్ యూ. ఈ పేరు గిరి. ఇక్కడ ఆయన ఆఫీస్ లో ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో తన ఇంట్లో నుంచే వర్క్ చేస్తుంటాడు. ఆఫీస్ ఆర్ ఇల్లు ఏదైనా. అంటే ఈయన గిరి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అది ఇట్ మైట్ బి ఆఫీస్ ఆర్ ఇట్ మైట్ బి హౌస్, హోమ్, దేర్ హోమ్, ఏదైనా సరే. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ ఈ గీసానే అదంతా ఏంటంటే నెట్వర్క్ అని అర్థం. నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ కనెక్షన్. ఇక్కడ కూడా అంత ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ ఉంది. ఎస్ అంటే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ కి ఇంటర్నెట్ ఉంది, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ కి ఇంటర్నెట్ ఉంది. కాబట్టి ఈ రెండు నెట్వర్క్స్ లోనే ఉన్నాయి. ఓకే, అంటే నెట్వర్క్ లోనే ఉన్నాయి. AWS ఒక నెట్వర్క్, AWS లో ఉన్న సర్వర్ ఒక నెట్వర్క్ లో ఉంది. ఓకే, నీ ల్యాప్టాప్ ఆఫీస్ మరి ఎక్కడ ఉంది? ఇంకొక నెట్వర్క్ లో ఉంది. అంటే రెండు నెట్వర్క్లు అయ్యి. అవును, మరి నెట్వర్క్ 1 అండ్ నెట్వర్క్ 2. ఎస్, 2 డిఫరెంట్ నెట్వర్క్స్.
ఎస్ ఈ వన్ నెట్వర్క్ లో మీ ల్యాప్టాప్ ఉంది, సెకండ్ నెట్వర్క్ లో మీ సర్వర్ ఉంది. అది AWS ప్లేస్, ఇదేమో మీ ఆఫీస్ ప్లేస్ ఆర్ హోమ్ హౌస్, మీ ఇల్లు. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గిరి అనే వ్యక్తి ఇక్కడికి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు అది స్టోరీ. ఓకే, తన నెట్వర్క్ 1 నుంచి నెట్వర్క్ 2కి రీచ్ అయిన వెంటనే ఈ సర్వర్ లోకి లాగిన్ అయిపోయి ఇక్కడ వర్క్ చేయాలి. అది ఇప్పుడు ఎవరు? గిరి. రైట్. అయితే ఇంటర్నల్ మెకానిజం మనం తెలుసుకుంటే ఇది ఈజీగా అర్థమైంది, లేకపోతే ఇంటర్నల్ మెకానిజం తెలియదు, ఇది అర్థం కాదు, బై హార్ట్ చేస్తుంటాయి. సరే నేను చెప్తా చూడండి. యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలుసు, ఇవ్వండి, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ అంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ మాట్లాడుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్, రైట్ ఓవర్ ద నెట్వర్క్. ఇంటర్నెట్ ఉంటే అట్ ద సేమ్ టైం ఈ యొక్క డివైస్ ఎస్ ఇక్కడ ఈ డివైస్ తోటి మాట్లాడాలి. ఇప్పుడు అర్జెంట్గా ఈ డివైస్. ఓకే సరే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు బాగానే ఉంది. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇదిగో మా ఫ్రెండ్ సార్ ఈయన, రైట్. మా ఫ్రెండ్కి నెంబర్ ఉంది సార్, మా ఫ్రెండ్కి నెంబర్ ఉంది. నెంబర్ ఉందా? ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. రైట్ మా ఫ్రెండ్కి ఉంది. బట్ నాకైతే లేదు సారు, నాకు ఫోన్ నెంబర్ లేదు, నెంబరే లేదు. బట్ నేను నా ఫ్రెండ్ తోటి ఫోన్ చేసి మాట్లాడాలా? కుదురుతుందా? అవ్వదు. ఎందుకు బాబు? నీ ఫ్రెండ్కి ఫోన్ నెంబర్ ఉన్నట్టే నీకు కూడా ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ ఫోన్ నెంబర్ నుంచి డైల్ చేస్తేనే ఆ నెంబర్కి నువ్వు రీచ్ అవుతావు. అంతేగాని నాకు ఫోన్ నెంబర్ లేదు నేను ఎలాగైనా ఇదంతా ఎట్లా మాట్లాడతావు? ఓకే, కుదరదు అది. అంటే నీకు ఫోన్ నెంబర్ ఉండాలి, ఆయనకి ఫోన్ నెంబర్ ఉండాలి, నీ దగ్గర సిమ్ కార్డు ఉండాలి, ఆయన దగ్గర సిమ్ కార్డు ఉండాలి. ఎస్, దట్ యూ కెన్ టాక్ టు బోత్, నో ప్రాబ్లం. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ నేను చెప్పినట్టే, ఎస్ బాస్, ఆల్రెడీ AWS పీపుల్ ఈ సర్వర్ కు ఒక నెంబర్ ఇచ్చినట్టే నీ ల్యాప్టాప్ కూడా ఒక నెంబర్ ఉన్నది బాస్. ఓకే ఆ నెంబర్ ఏ ల్యాప్టాప్ ఉండదు, నీకే ఉంటుంది అది, అంతే. నెంబర్ ఉంటుందా సార్? అవును, నెంబర్ ఉంటుంది. 5.6.7.8 ఇది నీ నెంబర్, అంతే. ఓకే, ఎస్. అరే మరి నా ల్యాప్టాప్ కి నెంబరు ఎస్, ఈ నెంబర్ సహాయంతో ఎస్ ఇలా రీచ్ అయిపోయి ఇక్కడ కలుస్తున్నాం, ఇక్కడ కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం. ఓకే, దాన్నే ఇక్కడ వీడు ఏమన్నాడంటే నెంబర్ అనుకుంటా. ఎస్ బాస్, IP అడ్రస్ అన్నాడు. IP అడ్రస్. ఎస్, అంటే నీ ల్యాప్టాప్ కి ఒక IP అడ్రస్ ఉంటుంది. ఎస్, ఇక్కడ ఈయనకి ఒక IP అడ్రస్ ఉంటుంది. రైట్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇది అసలు యాక్చువల్ స్టోరీ. ఇక్కడ ఒక IP ఉంటుంది, ఇక్కడ ఒక IP అడ్రస్ ఉంటుంది. ఎస్, with the help of this IP address I can able to reach this server. With the help of this IP address I can able to communicate with this Giri laptop. సపోజ్ గిరి ల్యాప్టాప్ కి ఈ IP అడ్రస్ నాకు తెలిస్తే డైరెక్ట్ అటాక్, నేను గిరి ల్యాప్టాప్ ని హ్యాక్ చేస్తా, ఏదైనా చేస్తా, నా ఇష్టం. ఎందుకంటే IP అడ్రస్ తెలిసింది కాబట్టి, రైట్. సర్వర్ IP అడ్రస్ తెలిస్తే డైరెక్ట్ అటాక్ నేను డైరెక్ట్ గా ప్రవేశించవచ్చు. IP అడ్రస్ తెలిస్తే మళ్ళీ దానికి లాక్ పెడితే ఆ లాక్, సపోజ్ ఈ సర్వర్ కి లాక్ ఉంది సార్, లాక్ ఉంది కదా, లాక్ ఉంటే కుదరదు. ఎందుకు? లాక్ ఓపెన్ చేయడానికి కీ కావాలి మళ్ళీ మన దగ్గర. అప్పుడు ఇక స్టాప్, ఆగిపోవాలి, మనం వెంటనే ఇక్కడే ఆగిపోవాలి. సర్వర్ కి రీచ్ అవుతాం కానీ ఐ కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ సర్వర్. ఎందుకు? సర్వర్ హ్యాస్ బీన్ లాక్డ్. సర్వర్ లాక్ అయిపోయింది. ఓకే సర్వర్ లాక్ అయిపోయింది కదా, అప్పుడు కీ అనేది ఇక్కడి నుంచి మనం పాస్ చేయాలి దానికి. ఇదిగో కీ ఇస్తున్నా, ఈ కీ ఉపయోగించి దీన్ని ఓపెన్ చేయాలి నేను చెప్పాలి. మళ్ళీ ఎక్కడి నుంచి? నా ల్యాప్టాప్ నుంచే చెప్పాలి. అప్పుడు ఈ కీ ఇలాగా మనం ఇక్కడ సప్లై చేస్తే ఆ కీ ఇలా వెళ్ళిపోయి ఇది లాక్ ఓపెన్ చేసుకొని లోపలికి ప్రవేశించింది. అంతే, సింపుల్. అంతేనా సార్? అంతే. మరి IP అడ్రస్ దేనికి సార్? టు రీచ్ ద సర్వర్. IP address is an unique address which is given to the server or laptop, whatever it is. This is going to be identified by your server. Identifying your server. Your server might be any network. ఏ నెట్వర్క్ లో ఉన్న ఏ సర్వర్ అయినా సరే ఐడెంటిఫికేషన్ జరగాలంటే, సర్వర్ రీచ్ అవ్వాలంటే IP అడ్రస్ తోనే రీచ్ అవ్వాలి. ఎస్, IP అడ్రస్. మన ల్యాప్టాప్ కూడా IP అడ్రస్ తోనే రీచ్ అవ్వచ్చు. అంతే, సింపుల్. సార్ మనకి మొబైల్ ఉంది కదా, ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్స్ వాడుతున్నా, వాటికి కూడా IP అడ్రస్ ఉంటుందా? వాటికి కూడా IP అడ్రస్ ఉంది కాబట్టే వాళ్ళు ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది. ఎస్, అదర్వైజ్ ఎవరికి అర్థం కాదు. అందుకే కొంతమంది ఏమంటారు, కీప్యాడ్ ఫోన్ వాడతారు.
కీప్యాడ్ ఫోన్లు వాడారనుకోండి కష్టం, ట్రేస్ అవుట్ కష్టం. ఎందుకంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, దానికి ఐపీ అడ్రస్ ఏమీ ఉండవు కదా రియల్ గా. జస్ట్ కీప్యాడ్స్. జస్ట్ అయితే నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎవడైతే ఉన్నాడో అది ఎయిర్టెల్, అది జియోనా, వాళ్ళు మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది నీ సిమ్మే కదా, నీ సిమ్ ఈ ప్లేస్ లో ఎక్కడ ఉందో చెప్పరంటే వాడు చెప్తారు. ఎయిర్టెల్, జియో, తర్వాత విఐ వాళ్ళు చెప్తారు వెంటనే. ఇదిగో అది ఏ సిమ్, విఐ సిమ్, ఆ విఐ ఆఫీస్కి వెళ్తారు. ఆ విఐ ఇదిగో ఫలానా ప్లేస్ లో ఇదిగో ఇక్కడ ఉందో ఈ సిమ్ చెప్పవా అంటే వాడు ట్రేస్ అవుట్ చేస్తారు. వాడికి ఆ ఫెసిలిటీ ఉంది, ఎందుకంటే అది వాడి ప్రొడక్ట్ కాబట్టి. వాడి ప్రొడక్ట్ ఏ మొబైల్లో ఉందో కూడా వాడు చెప్తాడు ఫాస్ట్. అట్లా సాధ్యమైంది. ఐపీ ఇది మాత్రం ఆండ్రాయిడ్, ఐఫోన్ మాత్రం ఐపీ అడ్రస్ ఉంటాయి. నెట్వర్క్ ఉంటే చాలు, దే రీచ్ యూ ఇమీడియట్లీ. ల్యాప్టాప్ కూడా అంతే. అంతే కదా, మరి ల్యాప్టాప్ లో నువ్వు ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో మెసేజ్ పెడితే వాడు డైరెక్ట్ గా వచ్చి నిన్నే పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు? నీ ఐపీ అడ్రస్ ఒక ప్లేస్ లో స్టోర్ అయింది. ఎట్లాగా చెప్తా, ఇప్పుడు చెప్తా. రైట్. అంటే ప్రతి ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది. సార్ మీ ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ చూడాలంటే ఎట్లా సార్? ఏం లేదు, నా ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ చూడాలంటే ఫస్ట్ రన్ 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 ఎస్ రన్ కమాండ్ విండోలోకి వెళ్ళాలి. ఆ విండోలో ఎలా ఓపెన్ చేసి సిఎండి ప్రెస్ చేయండి. సిఎండి అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ లో జస్ట్ ఐపీ కాన్ఫిగర్ ప్రెస్ చేయండి. ఐపీ కాన్ఫిగర్ ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ యువర్ ఐపీ అడ్రస్. యూ విల్ గెట్ యువర్ ఐపీ అడ్రస్, యువర్ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్. అదే నేను అంటాను. రన్ కమాండ్ విండో, రన్ కమాండ్ ఎట్లా వస్తుంది సార్? స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్, స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ కమాండ్ వచ్చేస్తుంది. మీకు తెలుసు అది. స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ కమాండ్ వస్తుంది. రన్ కమాండ్ లో సిఎండి ప్రెస్ చేస్తే సిఎండి తర్వాత ఐపీ కాన్ఫిగ్ తర్వాత యువర్ ఐపీ అడ్రస్ వస్తుంది మీ ల్యాప్టాప్ కి సంబంధించి. ఓకే సరే చూడండి ఒకసారి. ఇది ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఇదిగోండి రన్ కమాండ్ ఇదే విండో వచ్చింది. విండోలో సిఎండి టైప్ చేయాలి. ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది సిఎండి. ఇదిగో సిఎండి టైప్ చేయండి. ఎస్ సిఎండి వచ్చింది సార్. ఓకే, సిఎండి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఐపీ కాన్ఫిగ్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇదిగో ఎస్. సో చూడండి IPv4 అడ్రస్ 192.168.1.3. దిస్ ఇస్ మై ల్యాప్టాప్ ఐపీ అడ్రస్. సర్వర్ కాదు, ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ ఇది. ఎస్ ఎస్ ఓకే ఎస్ ఇది యాక్చువల్ గా. సార్ ఇవి పైన మాస్క్లు, డిఫాల్ట్ గేట్వే, IPv6 ఇవేంటి? నెట్వర్కింగ్ సబ్జెక్ట్ లో ఇదంతా మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. ల్యాన్ అంటే ఏంటి, మీడియా అంటే ఏంటి, కనెక్షన్ స్పెసిఫిక్, డిఎన్ఎస్ అంటే ఏంటి, లోకల్ ఏరియా కనెక్షన్ ఇది ఏంటి, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు, సబ్నెట్ అంటే ఏంటి, సబ్నెట్ డిఫాల్ట్ గేట్వే, ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి సార్? నెట్వర్కింగ్ అనే సబ్జెక్ట్ లో వస్తాయి. దీంట్లో కవర్ అయిందా? దీంట్లోనే నెట్వర్కింగ్ కవర్ అయింది. రైట్. మరి సార్ మీరు అడ్రస్ ఐపీ అడ్రస్ అన్నారు, ఇక్కడ రెండు అడ్రస్లు కనపడుతున్నాయి. ఏంది? IPv4 అడ్రస్ కనపడుతుంది, IPv6 అడ్రస్ కూడా కనపడుతుంది. ఏంది? రెండు అడ్రస్లు ఎందుకు ఉన్నాయి అసలు యాక్చువల్ గా? అంటే సింపుల్ గా చెప్పాలంటే చూడండి, IPv6 ఐపీ అడ్రస్సే, IPv4 కూడా ఐపీ అడ్రస్సే. రైట్. ఏంది దీని గొడవ, 6 గొడవ ఏంది అని అంటే చూడండి, మనకి ఐపీలు 2 వర్షన్స్ లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఐపీ అడ్రస్లు మనకి 2 రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఐపీ అడ్రస్లు 2 రకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. రైట్. అవి ఏంటంటే వర్షన్ 4 ఐపీ అడ్రస్లు, వర్షన్ 6 ఐపీ అడ్రస్లు. వర్షన్ 4, వర్షన్ 6 ఐపీ అడ్రస్లు. వర్షన్ 4 ఐపీ అడ్రస్ దాన్నే మనం ఐపీ వర్షన్ 4 అన్నాం. IPv4 వర్షన్ 4 దాన్నే మనం IPv6 అన్నాం, వర్షన్ 6 అడ్రస్. అయితే IPv4 అడ్రస్లు ఏమో 32 బిట్ అడ్రస్లు అయ్యి లెంత్. ఇది మాత్రం 128 బిట్ అడ్రస్ లైన్. ఎస్ 128 బిట్ అడ్రస్. అయితే మనం ఇప్పుడు ప్రపంచంలో అంటే ఇండియాలో ముఖ్యంగా IPv4 అడ్రస్లే మనం వాడుతున్నాం. ఎస్ వీఆర్ యూజింగ్ IPv4 అడ్రస్లే. ఇవి కానీ మొత్తం ఫిలప్ అయిపోయి కంప్లీట్ అయిపోతే దెన్ వి గో ఫర్ IPv6 అడ్రస్లు వాడుతున్నాం. కొన్ని కంట్రీస్ లో IPv6 ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడే జస్ట్. ఇంకా వాళ్ళు కూడా IPv4 నుంచి వదలలే, ఎందుకంటే ఉన్నాయి అడ్రస్లు వాడుకుంటాం. ఎస్ వాడేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత దెన్ వి గో ఫర్ IPv6. ఇక వర్షన్ మార్చుకొని అవి వాడతాం. ఇది 128 బిట్ అడ్రస్లు అనమాట. ఇదేమో 32 బిట్ అడ్రస్లు. అట్లా ఐపీ అడ్రస్లు మనం ఈ విధంగా ప్రతి సర్వర్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రతి ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రతి మొబైల్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రతి సిసి క్యామ్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది, సిసి కెమెరా కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది.
అంతే కదా. కెమెరా ఎక్కడో ఉంటుంది, మీ ఇంట్లో నుంచి కెమెరాలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఎలా? త్రూ ఐపీ అడ్రస్ ఓన్లీ. ఎస్ సీసీ కెమెరాకి ఐపీ అడ్రస్ ఉంది. ఐపీ అడ్రస్ రీచ్ అయ్యి ఎస్ ఇక్కడ ఈ సీసీ క్యామ్ లో ఏం జరుగుతుందో తెలుసు. ఆ క్యామ్ ఏం చేస్తుంది? మీ రూమ్ ని క్యాప్చర్ చేస్తా ఉంటుంది. డైరెక్ట్ గా మీ రూమ్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తా ఉంటుంది ఎవరో సీసీ కెమెరా. అది మీకు తెలుసు ఆల్రెడీ, రైట్? ఇలాగా మనకి ఐపీ అడ్రస్ గురించి తెలుసు. సరే సరే, ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ దేనికి ఉంది? నా ల్యాప్టాప్ ఉంది. మరి దీన్ని ఏమని పిలుస్తారు? దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. దిస్ ఇస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఎందుకు? ఇది నా ల్యాప్టాప్ కు సంబంధించిన ఐపీ అడ్రస్ కాబట్టి దీన్ని నేను మై పర్సనల్ ఐపీ అడ్రస్. ఇది మై పర్సనల్ ఐపీ, మై ప్రైవేట్ ఐపీ. కొంతమంది దీన్ని పర్సనల్ ఐపీ అంటారు, కొంతమంది ప్రైవేట్ ఐపీ అంటారు. అంటే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మీ. సపోజ్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏబిసి కంపెనీ, ఎస్ ఆ కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్టాప్ ఇస్తే ఆ కంపెనీలో ఉన్న ఈ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ డోంట్ డిస్క్లోజ్ ఎనీబడి. ఎవరికైనా ఈ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ చెప్తే మొత్తం హ్యాక్ జరిగి కంపెనీ ల్యాప్టాప్స్ లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. అందుకని ఎస్, నోబడి విల్ డిస్క్లోజ్ దేర్ ఎంప్లాయీ ల్యాప్టాప్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ టు ఎనీబడి, ఎనీవన్. మీరు కూడా చెప్పకూడదు. చెప్పారా? అయిపోయారే. అదేగా, ఈ రోజు చెప్తే రేపు పొద్దునే మీ ఇంట్లో ఉంటారు. అంతే సింపుల్ గా జరిగేది అది. కాబట్టి ఇలాంటివన్నీ ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు. తెలివితేటలు ఉపయోగించి చేస్తే అయిపోయినట్టే. ఓకే ఓకే సరే, ఈ ఐపీ అడ్రస్ ఇక్కడ, ఇది ఐపీ అడ్రస్. మరి ఇక్కడ కనపడే ఐపీ అడ్రస్ దీనికి ఉంటుందా? దీనికి ఉంటుంది. ద సర్వర్ విల్ ఆల్సో హ్యావ్ ఇన్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, రైట్ రైట్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుందా? ఉంటుంది. చెప్తా, అది కూడా వస్తుంది, ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది సార్? ఏం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ గిరి అనే వ్యక్తి ఇక్కడ ఇదంతా ఉంది కదా, ఎలా స్టార్ట్ అవుతాడో ఇప్పుడు నేను చెప్తాను. చూడండి ఎలా స్టార్ట్ అవుతాడో అతను తెలుసా? చూడండి ఎలా స్టార్ట్ అవుతాడో నేను చెప్తాను. గిరి ఎస్ ఎక్కడికి? ఆ సర్వర్ ని రీచ్ అవ్వడానికి గిరి ఇంటర్నల్ అప్రోచ్ ఏందో నేను చెప్తాను. ఈ అప్రోచ్ కానీ మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్ గా దే విల్ హైర్ యూ, ఇమీడియట్ గా హైర్ చేసి పడేస్తారు. అదే మొత్తం తెలిసినట్టే. ఓకే సరే సార్, ఇది గిరి ల్యాప్టాప్, రైట్? గిరికి ఏముంది? ఐపీ అడ్రస్ ఉంది. అదేంటిది? 192.168.1.0 సంథింగ్. ఇక్కడ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంది, 1.2.3.4. సార్ ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వర్ కి ఐపీ అడ్రస్ ఎలా చెక్ చేయాలి? చెప్తా సార్ చెప్తా. ఇదేమో మనం ఏమని పిలుస్తున్నాం? ఐపీ అడ్రస్. ఏ ఐపీ అడ్రస్ ఇది? ప్రైవేట్. ఏంటిది? ప్రైవేట్ ఐపీ బాస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్, రైట్ రైట్. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని పిలుస్తాం. ఇక్కడున్న ఈ గిరి ఎస్ తన నెట్వర్క్ లో ఉంటాడు. తన ఆఫీస్ లేదా తన ఇల్లు, హౌస్, హోమ్, ఈ నెట్వర్క్ లో ఉన్నాడు అంతే. అదేమో ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్. అది ఏడబ్ల్యూఎస్ ఇచ్చే ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ లో ఉన్నాడు ఆయన. ఆ సర్వర్ అనుకో, రైట్? అదేది? ఏబిసి బ్యాంక్ సర్వర్. ఇక్కడున్న ఈ గిరి ఇలా ఇలా రిక్వెస్ట్ అనేది ఇలా, అంటే ఏబిసి బ్యాంక్ కి కలవడానికి వెళ్తున్నాడు, సర్వర్ ని టచ్ చేయడానికి వెళ్తున్నాడు గిరి. ఇలా ఇలా గిరి ఇలా ఇలా వెళ్ళినప్పుడు గిరి ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకోవడానికి ఒక పర్సన్ ఉంటాడు ఇక్కడ. వాడు అసలు స్టోరీ, ఎవడు నువ్వు? గిరి నా పేరు. గిరి అయితే ఏంటి ఆధారాలు, ప్రూఫ్స్? నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా. నీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంది నేనే, నా పేరు గిరి, ఫోటో వీడియో అన్ని ఇచ్చేసాం, ఆధార్ కార్డు కూడా ఇచ్చేసాం. అవన్నీ డీటెయిల్స్ తీసుకుని కదా నాకు నెట్వర్క్ ఇచ్చింది. ఈ నెట్వర్క్ ఎవరన్నా తీసుకొని వాడి పేరు అడ్రస్లని ఈ వ్యక్తి దగ్గరికి ఉంటాయి. ఆ వ్యక్తి దగ్గరికి రిక్వెస్ట్ వెళ్ళింది. అంటే నువ్వు గిరి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, లేదా గిరి ఆఫీస్ వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, లేదా మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నారో వాళ్ళ అడ్రస్ ఇక్కడ వీడి దగ్గర ఉంటుంది. నువ్వు ఆ నెట్వర్క్ లోకి వచ్చి, ఆ ఏరియాలోకి వచ్చి ఈ సర్వర్ ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఆ నెట్వర్క్ ఇచ్చిన వ్యక్తిని కనెక్ట్ అయితే, ఎస్ ఎవరో ఇచ్చింది? వాడి పేరే ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అక్కడికి వెళ్ళి నీ రిక్వెస్ట్ వాడు చెక్ చేస్తాడు. ఓకే ఓకే నువ్వా? ఓకే, నాకు తెలుసు నువ్వు ఆల్రెడీ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నావు కదా. ఎస్ ఓకే, మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఓకే, అప్పుడు వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో వీడికి తెలిసిపోద్ది. ఎవరికి? ఐఎస్పికి. ఎట్లా? ఇదిగో నీ ఐపీ అడ్రస్ ఇది. అప్పుడు వాడు దాన్ని నోట్ చేసుకుంటాడు. ఓకే, 192.168.1.0 ఇక్కడి నుంచి వస్తున్నావు, రైట్? వాడు ఏం చేస్తాడు? చాలా తెలివైనడు ఐఎస్పి. నీ డీటెయిల్స్ ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదని చెప్పాం కదా, వాడు చేయకుండా వీడు ఏం చేస్తాడంటే కొంత మెకానిజం ఉపయోగిస్తాడు. మెకానిజం ఉపయోగించి ఎస్ దెర్ విల్ బి ఏ సపరేట్ మెకానిజం. ఎస్ వీళ్ళు ఏం చేస్తారంటే
ఇక్కడ ఉన్న ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటున్నామే, ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కన్వర్ట్ అయింది వెంటనే మరొక కొత్త ఐపీ అడ్రస్ జనరేట్ అయింది వెంటనే. అరే జనరేట్ అయితే అవును, కొత్త ఐపీ అడ్రస్ జనరేట్ అయింది. ఎస్, ఎలాగా? ఎవరు జనరేట్ చేస్తారు? ఆ పర్సన్ పేరే వీడి పేరే NAT, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ will receive this IP and will generate one more IP boss. వన్ మోర్ ఐపీ అంటే న్యూ ఐపీ అడ్రస్ జనరేట్ చేస్తాం. ఇది ఈ ఐపీ అడ్రస్ నీకు ఎవరికి చూపించరు, దీన్ని ఉపయోగించి మరో కొత్త ఐపీ జనరేట్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ NAT, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. ఈ ప్రాసెస్ జరిగింది. అప్పుడు కొత్త ఐపీ వస్తుంది. కొత్త ఐపీ ఎట్లా ఉండదు తెలుసా? సంథింగ్ కాల్డ్ 278, సంథింగ్ కాల్డ్ 150.280.0 ఎట్లా ఉంటుంది అనమాట. సపోజ్ సంథింగ్ ఇట్లా ఉందనుకోండి, దిస్ ఇస్ వాట్ న్యూ ఐపీ అడ్రస్. కానీ మీ ఒరిజినల్ ఐపీ ఏంది? ప్రైవేట్ ఐపీ ఇది మాత్రం ఎవరికి కనిపించు. ఇప్పుడు ఈ న్యూ ఐపీనే మనం ఏమని పిలుస్తామంటే బాస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అని పిలుస్తాం. పబ్లిక్ ఐపీ ఇది, ప్రైవేట్ కాదు, పబ్లిక్. అంటే దిస్ విల్ బి ఎక్స్పోజ్డ్ టు ఎనీబడి. దిస్ మీన్స్ వాట్? పబ్లిక్. ఇది ఎవరైనా చూసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ మాత్రం ఎవరికి తెలియదు. ఎవరిది? నీ ల్యాప్టాప్ది. మొత్తం స్టోర్ అంతా ISP నడిపిస్తాం రైట్. ఇప్పుడు దీన్నే మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటాం. దీన్నే దిస్ ఇస్ ఆల్సో కాల్ యాజ్ ఎ గ్లోబల్ ఐపీ అడ్రస్ అంటాం. గ్లోబల్ ఐపీ ఆర్ పబ్లిక్ ఐపీ. దట్ మీన్స్ వాట్? The NAT will convert this. What is this? Will generate a new IP address. The IP address which we call it as public IP address. This is what? 278.180.280. ఇది పబ్లిక్ IP అడ్రస్. ఓకే. అంటే ఎప్పుడైనా సరే ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి మనం సర్వర్ని కొడతాం, సర్వర్ని హిట్ చేస్తాం. ఏ సర్వర్? ఈ సర్వరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎస్, ఇక్కడ ఈ ఇంటర్నెట్ ఉంది ఇక్కడ మధ్యలో, మరంతే కదా. ఇంటర్నెట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసాక, హే ఎవరను వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? అమ్మా ఇంటర్నెట్, ఇదిగో నేను ఈ సర్వర్ని టచ్ చేయాలనుకుంటున్నా, ఈ సర్వర్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నా, నన్ను ఆ సర్వర్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పాలి. ఎవరికి? ఇంటర్నెట్కి. వచ్చావు, నీ ఐపీ అడ్రస్ ఇచ్చావు, కరెక్టే, బాగుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? వేర్ ఆర్ యూ గోయింగ్? వై ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ యువర్ ప్లేస్? అమ్మా ఏం లేదు, AWS అనే నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ లో ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ నేను కనెక్ట్ అవ్వాలా. కరెక్టే, AWS లో సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్. ఏ సర్వర్ నువ్వు కనెక్ట్ అవ్వాలనుకున్నావు, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వు అనేది ఎవరు? ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్ కి ఈ సర్వర్ ఐపీ అడ్రస్ నేను సప్లై చేయాలి. ఓకే. ఇప్పుడు ఇంటర్నెట్ అడుగుతుంది, హే బాస్ ప్లీజ్ సప్లై యువర్ డెస్టినేషన్ సర్వర్ డీటెయిల్స్, యువర్ టార్గెట్ సర్వర్ డీటెయిల్స్. నీవు ఏదైతే సర్వర్ ని హిట్ చేయాలనుకుంటున్నావో ఆ సర్వర్ డీటెయిల్స్ నాకు ఇస్తే నేను డైరెక్ట్ గా నిన్ను అక్కడికి తీసుకెళ్తా అంటది. ఎవరు? ఇంటర్నెట్. సరే, ఇంటర్నెట్ కి ఏమైనా మాట్లాడొచ్చా, లేకపోతే ఇంటర్నెట్ కి ఏమైనా వాట్సాప్ ఉందా? లేదు కదా. అప్పుడు చెప్పింది ఏమని? ఏం లేదు బాబు, ఆ డీటెయిల్స్ అన్ని ఇదిగో నువ్వు సప్లై చేయి నాకు అంది. అప్పుడు నేనేం చేశాను? ఎస్, నేను చాలా తెలివైనండి. ఈ డీటెయిల్స్ అన్ని ఇదిగో ఈ ప్లేస్ లో రాసుకున్నా. ఇదిగో ఈ సర్వర్ ఐపీ 1.2.3.4 ఐపీ రాసుకున్న తర్వాత కరెక్టే, ఈ సర్వర్ ఐపీ నువ్వు రాసుకున్నావు, ఇక్కడ రీచ్ అవుతాం. ఎస్. అప్పుడు ఇంటర్నెట్ ఏం చేస్తుంది? ఇంటర్నెట్ విల్ లుక్ ఇన్ టు దిస్ టేబుల్, దిస్ ఇన్ఫర్మేషన్, అండ్ విల్ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ విల్ బి కమింగ్ టు దిస్ ప్లేస్. రీచ్ అయింది. AWS నెట్వర్క్ రీచ్ అయింది. రీచ్ అవ్వగానే ఏం జరిగింది తెలుసా? హే హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ఆల్రెడీ సర్వర్ హ్యాస్ బీన్ లాక్డ్. సర్వర్ లాక్ అయిపోయింది. ఓకే, కీ కూడా సప్లై చేయి. అప్పుడు ఆ కీ కూడా మనం ఇక్కడ ఇస్తాం. కీ అంటే ఏంది? పాస్వర్డ్. సర్వర్ పాస్వర్డ్ ఆల్సో మస్ట్ బి సప్లైడ్ ఇన్ దిస్ ప్లేస్. సర్వర్ పాస్వర్డ్ కూడా ఇస్తాను ఇక్కడే, ఇదే ప్లేస్ లో. అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఇంటర్నెట్ తీసుకొని, ఆ ఇంటర్నెట్ తీసుకున్న తర్వాత అలా రీచ్ అయిపోయి సర్వర్ కి, ఎందుకంటే ఐపీ చెప్పాం కదా, ఐపీ ప్రకారం సర్వర్ దగ్గరికి రీచ్ అయిపోతుంది. ఆ సర్వర్ లో రీచ్ అవ్వడానికి, ఆ సర్వర్ లోపలికి వెళ్ళడానికి ఇదిగో ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ఇచ్చాం. పాస్వర్డ్ ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడికి వెళ్తాం. అది స్టోర్. అప్పుడు లైనక్స్ మిషన్ లోకి నువ్వు ప్రవేశిస్తావు. అంతే, అక్కడ దాకే జరిగింది. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే తెలుసా? AWS వాడు చాలా తెలివైనడు. అరే బాబు కరెక్టే, నువ్వు అంతా బాగానే చెప్పావు. ఈ నెట్వర్క్ అనేది AWS ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అంటే, వాడు ఒక అపార్ట్మెంట్ టైప్ లో మెయింటైన్ చేస్తాడు.
ఇక్కడ ఉంటాడు అసలు సెక్యూరిటీ గార్డ్, తెలిసినాయి కదా ఆల్రెడీ. ఎస్, దిస్ ఇస్ వాట్ అపార్ట్మెంట్. ఓకే, ఎస్, దిస్ ఇస్ కేకే అపార్ట్మెంట్. ఇప్పుడు కేకే అపార్ట్మెంట్ లోకి ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఫస్ట్ ఇక్కడ స్టాంప్ వేసుకోవాలి సెక్యూరిటీ గార్డ్. ఎవరు నువ్వు, ఎందుకు వస్తున్నావు, ఏ ఫ్లాట్ లో పని ఉంది నీకు, నీ పేరు ఏంది, నీ మొబైల్ నెంబర్ ఎంత, నీ అడ్రస్ ఏంది, ఎవరిని కలుస్తున్నావు, ఇదంతా సెక్యూరిటీ గార్డ్ చెప్పి రావాలి. రాకపోతే ఏమైంది, సెక్యూరిటీ గార్డ్ స్టాప్ స్టాప్, డోర్ క్లోజ్ చేసి పడేస్తా, డోర్ క్లోజ్, ఎవడో వస్తున్నాడు జాగ్రత్త అని. అంటే ఇదంతా ఏంది, సెక్యూరిటీ చెకింగ్ అనమాట. ఎస్ ఎస్, the security guard will check you whether you are an authorized person or not. అంటే ఈ ఇక్కడ కేకే అపార్ట్మెంట్ లోకి ప్రవేశించాలనుకుంటే యూ మస్ట్ బి ఏ ఆథరైజ్డ్ పర్సన్, అదర్వైజ్ నేను నిన్ను అలో చేయనంటాడు. ఎవడు, సెక్యూరిటీ గార్డ్. ఏ ఫ్లాట్ లోకైనా నువ్వు వెళ్ళు, నో ప్రాబ్లం. ఫ్లాట్ నెంబర్ ఎంతో చెప్పు, ఫ్లాట్ లో ఎవరిని కలవాలో చెప్పు, నీ మొబైల్ ఎంతో చెప్పు, నీ ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పు, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ లోపల పంపిస్తాడు ఇక్కడ. Yes, and the security purpose. In the same fashion, AWS people also maintaining the security. AWS అనే వ్యక్తి సెక్యూరిటీ ఉంది కదా వాడి దగ్గర, అందుకోసం ఇక ఇందాక మనం ఈ లాక్ ఓపెన్ చేస్తాడు ఏది చెప్పాం కదా, లాక్ ఓపెన్ దగ్గర కూడా రాడు వాడు, ఎక్కడే అయిపోతాడు. రే ఎవడు, ఎక్కడికి వస్తున్నావు అని ఆపేస్తాడు. ఎవడు, ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఆ రిక్వెస్ట్ ని ఆపేస్తాడు. మా నేనే ఇదిగో ఇక్కడికి కలవాలంటున్నాడు మా వాడు. మీ వాడు లేదు, మా వాడు లేదు, ముందు నువ్వు యువర్ ఆథరైజ్డ్ ఆర్ నాట్ చెప్పంటారు. దిస్ ఇస్ వాట్ ఆ సెక్యూరిటీ చెకింగ్. ఇది సెక్యూరిటీ చెకింగ్ అంటారు. సో జనరల్ గా దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్ బాస్, ఫైర్ వాల్ అంటాం. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్ బాస్, ఇంకో భాషలో సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం మనం. ఎక్కడ AWS లో. గతంలో దీన్ని ఫైర్ వాల్ అంటే ప్రతి దానికి ఒక టీం ఉంటుంది. ఫైర్ వాల్ సెటప్ టీం, అది సెక్యూరిటీ గురించి మాట్లాడింది. ఫైర్ వాల్ సెటప్ టీం ఎప్పుడు గతంలో. ఇప్పుడైతే ఫైర్ వాల్ సెటప్ టీం అవన్నీ కనపడవు. ఎందుకు, క్లౌడ్ వచ్చింది. క్లౌడ్ లో సెక్యూరిటీ గురించి సమాచారం కూడా సెక్యూరిటీ గ్రూప్ మెయింటైన్ చేస్తా ఉంటుంది ఆల్రెడీ. ది సెక్యూరిటీ గ్రూప్ విల్ బి సెటప్ బై క్లౌడ్ ఇంజనీర్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్, ఎస్, సెక్యూరిటీ గ్రూప్ విల్ సెటప్ బై క్లౌడ్ ఇంజనీర్. కాబట్టి ఆ సెక్యూరిటీ గ్రూప్ ని ఇక్కడ టచ్ చేయాలంటే ఎస్ అంటే ఒక డోర్ ఉంటుంది బాస్, ఆ డోర్ నెంబర్ ఇక్కడ నువ్వు ఇవ్వాలి. అంటే ఫ్లాట్, ఏ ఫ్లాట్ లోకి నువ్వు వెళ్తాననుకుంటున్నావు, అది 101 102 103, ఏ ఫ్లాట్ అది 22. ఆ డోర్ ద్వారాగా మనం లోపలికి వెళ్తాం. కాబట్టి ఈ సెక్యూరిటీ గార్డ్ కి మనం చెప్తాం, రే బాబు నేను 101 102 చెప్పాను కదా, ఇక్కడ మనం 22 చెప్తాం. ఓకే 22 అయితే వెళ్ళిపో, 22 గేట్ ఓపెన్ లో ఉంది వెళ్ళిపో, అట్లా రిక్వెస్ట్ డైరెక్ట్ గా ఇలా వస్తాయి. అయితే సెక్యూరిటీ గార్డ్ విల్ స్టాప్ యూ. వై? బికాస్ యు ఆర్ ఆథరైజ్డ్ ఆర్ అన్ఆథరైజ్డ్ పర్సన్. అసలు నువ్వు ఆథరైజేషన్ ఉందా లేదా, అసలు నువ్వు కరెక్ట్ పర్సనా కాదా, లేకపోతే నువ్వు 101 అని చెప్తున్నావు, ఇక్కడ 101 ఉంది, పొరపాటులో సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి 501 లోకి నన్ను పంపించవా ఈ అపార్ట్మెంట్ అంటే, అప్పుడు అరే అపార్ట్మెంట్ లో 501 ఫ్లాట్ నెంబరే లేదు, కాబట్టి దిస్ ఇస్ రాంగ్ ఫ్లాట్ నెంబర్, దిస్ ఇస్ రాంగ్ అపార్ట్మెంట్ నెంబర్, నువ్వు బయటకు వెళ్ళిపో అంటాడు. వెంటనే ఇంకో ఫ్లాట్కి వెళ్ళాలి. అట్లాగే ఇక్కడ కూడా ఎస్, ఆ సెక్యూరిటీ గ్రూప్ లో ఆ ఇచ్చిన నెంబర్ ప్రకారం డైరెక్ట్ గా వెళ్తాం. బాస్ చూడండి, ప్రతి సర్వర్ కి ఒక డోర్ ఓపెన్ లో ఉండాలి. ఎందుకు, సర్వర్ లోపలికి రావాలంటే డోర్ ఓపెన్ ఉండాలి. కాబట్టి అలాంటి డోర్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మనం తెలుసుకుంటాము. వన్ ఆఫ్ ద డోర్ నెంబర్ ఈస్ 22. మనం 22 డోర్ ద్వారా లోపలికి వెళ్తాం. ఆ 22 డోర్ అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అమ్మా ఇంటర్నెట్ 22 డోర్ నెంబర్, పాస్వర్డ్ ఏమో సర్వర్ పాస్వర్డ్ ఇది, సర్వర్ రీచ్ అవ్వడానికి IP అడ్రస్ ఇది, ఈ 3 డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే వెంటనే ఇంటర్నెట్ ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని అప్పుడు మనం సర్వర్ లోకి లాగిన్ చేసి పడేస్తుంది. సర్వర్ లోపలికి ప్రవేశిస్తాం అంతే, సర్వర్ ఏ సర్వర్ ఇది, లైనెక్స్ సర్వర్. ఇక సర్వర్ లైనెక్స్ సర్వర్ కదా, లోపలికి ప్రవేశించాం కానీ అది లోపలికి రానివ్వదు. ఎవరు, లైనెక్స్ కొన్ని రూల్స్ పెట్టుకుని ఉంది మళ్ళీ. ఆ రూల్స్ ఏంది, ఏం లేదు, ఎవరైనా సరే లైనెక్స్ అనే మిషన్ లోకి ప్రవేశించాలంటే వాళ్ళకి ఒక యూజర్ నేమ్ ఉండాలి, మళ్ళీ వాళ్ళకి ఆ యూజర్ కి ఒక పాస్వర్డ్ కూడా ఉండాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరైతే ఎంటర్ చేశారో వాళ్ళని మాత్రమే నేను ఈ లోపలికి రానిస్తా వర్క్ చేయించుకోవడానికి అన్నది. ఎవరు, లైనెక్స్ రూల్స్, అది రూల్స్ పెట్టుకుని ఉంది.
దట్ మీన్స్ వాట్, యూ మస్ట్ బి ఎ యూజర్ ఇన్ లినక్స్. లైనెక్స్ లో నువ్వు ఒక యూజర్ అయి ఉండాలి, అదర్వైజ్ లైనెక్స్ నిన్ను రానియద్దు. ఈ డీటెయిల్స్, ఐపీ అడ్రస్, పాస్వర్డ్, డబుల్ టు గేట్ నెంబర్ ఇక్కడ వరకే. బట్ సర్వర్ లోకి లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళి నువ్వు లైనెక్స్ ప్రాక్టికల్స్ వర్క్ ఏదో చెయ్యాలంటే మళ్ళీ లైనెక్స్ నిన్ను యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్, నీ యూజర్ నేమ్ ఏంటి చెప్పు, నీ పాస్వర్డ్ ఏంటి చెప్పు. ఎస్, ఎందుకంటే లైనెక్స్ చెప్పాం 100% సెక్యూర్డ్ మిషన్. లైనెక్స్ అయితే 100% సెక్యూర్డ్ మిషన్. విండోస్ అయితే అలా కాదు, ల్యాప్టాప్ ఆన్ చేసి బటన్ నొక్కితే చాలు, విండోస్ ఓపెన్ అయిపోయి లోపలికి వెళ్ళి పనిచేయచ్చు. ఇది విండోస్ లాంటిది కాదు ఆపరేటింగ్ సిస్టమ్, ఇది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది లినక్స్ ఎన్విరాన్మెంట్. లినక్స్ ఎన్విరాన్మెంట్ లో వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఆథరైజ్డ్ పర్సన్ అయి ఉండాలి. ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఏంది, నీకు ఒక యూజర్ నేమ్ ఉండాలి, నీకు ఒక పాస్వర్డ్ ఉండాలి. సో దట్ ఐ విల్, అదర్వైజ్ ఐ విల్ డినై అని చెప్తుంది ఎవరు, లైనెక్స్. ఓకే ఓకే, మరి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్, యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ అంటే పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. సో దట్ మీరు లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవడానికి అవకాశం. మరి సార్ మాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు ఇస్తారు, కంపెనీలో మీకు సీనియర్స్ ఇస్తారు. మీరు యాజ్ సూన్ యాజ్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్ దే విల్ ప్రొవైడ్ యూ ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. వాళ్ళే యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేసి మీకు లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు సర్వర్ ని ఈ క్రమంలో ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత సర్వర్ లోపలికి వెళ్ళి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయాలి, అదర్వైజ్ సర్వర్ లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు ఈమెయిల్ చేస్తారు. ఆ ఇచ్చిన ఈమెయిల్ తీసుకొని మనం ఈ స్టోరీ అంతా నడిపించాలి. ఎక్కడ, రియల్ టైంలో. ఇంతే సింపుల్. రియల్ టైంలో కూడా ఇలా ఉంటుందా, ఇలాగే ఉంటుంది, జీరో డిఫరెన్స్. సో చెప్పాను కదా, లైనెక్స్ అనేది సెక్యూర్డ్ మిషన్ కాబట్టి దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు ఇస్తారు, కంపెనీలో వేరే సీనియర్స్ మీకు ఇస్తారు యాజ్ సూన్ యాజ్ యూ జాయిన్. మీరే సీనియర్స్ అయితే మీరే కొత్తగా వచ్చేవాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేస్తారు. నేను అది కూడా చెప్తాను. దాన్నే మనం ఏమంటామంటే యూజర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్. అది ఎక్కడ, లైనెక్స్ లో యూజర్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. యూజర్ ని ఎలా తయారు చేయాలి, యూజర్స్ కి ఎలా పాస్వర్డ్ ఇవ్వాలి, యూజర్స్ కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, యూజర్స్ కి ఎలాంటి పర్మిషన్ తీసేయాలి, అసలు యూజర్ ఎప్పుడెప్పుడు ఏ మిషన్స్ లో లాగిన్ అవుతున్నాడు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, ఏ యూజర్ ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అవుతున్నాడు, అసలు ఏ యూజర్ ఎంత టైం పనిచేస్తున్నాడు సర్వర్ లో, ఈ డీటెయిల్స్ అన్ని మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఆ చాప్టర్ ఏంటంటే యూజర్ మేనేజ్మెంట్. అది ఇక్కడి నుంచి 3వ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ అయింది, 2వ చాప్టర్ స్టార్ట్ అయింది, 3వ చాప్టర్ పేరే యూజర్ మేనేజ్మెంట్. ఆ టైంలో నీకు మొత్తం డీటెయిల్స్ అన్ని సక్రమంగా అర్థం, నీట్ గా, చాలా కంప్లీట్ గా అర్థమవుతుంది. మనం ఫస్ట్ చాప్టర్ 2వ చాప్టర్ మొదలు పెట్టిన తర్వాత 3వ చాప్టర్ వస్తుంది. 3వ చాప్టర్ లో డీటెయిల్స్ అన్ని వస్తాయి. అప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మరొకసారి అర్థమైంది. నో ప్రాబ్లం, నో ఇష్యూ. సార్ ఇప్పుడు మీరు ఇదేదో ఇది ఇది డయాగ్రామ్ రాసి ఐపీ అడ్రస్ అనేది రాశారు కరెక్టే. ఇది టూలా, లేకపోతే ఒక ప్లేసా, లేకపోతే మా ల్యాప్టాప్ లో ఉన్న ప్రదేశం, ఎక్కడ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్? ఎస్ ఎస్, వి నీడ్ టు సప్లై దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఏ టూల్. ఒక టూల్ లో ఇవ్వాలి. టూల్ 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 అంటారు, సాఫ్ట్వేర్ టూల్. అది దాని పేరు సాఫ్ట్వేర్ టూల్ లేదా మీడియేటర్ టూల్. ఈ మీడియేటర్ టూల్ అనేది ఏం చేస్తుందంటే, ఎస్ డైరెక్ట్ గా నీ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా సర్వర్ కనెక్ట్ చేయడానికి ఎస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరు? ఈ సాఫ్ట్వేర్ టూల్. ఆ సాఫ్ట్వేర్ టూల్ ని నీ ల్యాప్టాప్ లోనే ఇన్స్టాల్ చేసుకోవాలా. అది నేను అక్కడైతే రాశాను కానీ అక్కడ కాదని, నీ ల్యాప్టాప్ లో ముందే నువ్వు ఇన్స్టాల్ చేసి పెట్టేసేయాలి ఆ సాఫ్ట్వేర్ టూల్ ని. ఆ సాఫ్ట్వేర్ టూల్ పేరే ఎస్ పట్టి ఆర్ పుట్టి ఆర్ మొబా ఎక్స్ట్రీమ్ ఆర్ సూపర్ పట్టి ఆర్ ఎస్ గిట్ బ్యాష్. ఇవి యాక్చువల్, ఇవి అన్నమాట. ఓకే ఓకే, ఇవి ఎస్, ఇవి ఈ టూల్స్, ఈ సాఫ్ట్వేర్ టూల్స్ నీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసి, ఆ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ టూల్ ఏదే పట్టి అంటున్నానే పుట్టి, ఈ పుట్టిలో నీ ఐపీ అడ్రస్, ఈ సర్వర్ టార్గెట్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఆ తర్వాత డోర్ నెంబర్ 22 ఇవ్వాలి, ఆ తర్వాత సర్వర్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చేస్తాం. ఇచ్చేసి వెంటనే సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే ఈ ప్రాసెస్ అంతా జరిగి ఇక్కడికి వస్తావు, లైనెక్స్ సర్వర్ దగ్గరికి వస్తావు. లైనెక్స్ సర్వర్ దగ్గరికి వచ్చిన వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ అని రెడీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ మనం ఇచ్చేసి, ఇప్పుడు సపోజ్ నీ పేరు గిరి అనుకో, గిరి పాస్వర్డ్ ఏంది, గిరి @123 పాస్వర్డ్ ఇచ్చేసాం.
ఇచ్చిన వెంటనే నువ్వు లాగిన్ అవుతావు. ఎస్, అప్పుడు సర్వర్లో నువ్వు వర్క్ చేయడానికి అవకాశం. నువ్వు డెవలప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎస్ నువ్వు డెవలపర్ అవ్వచ్చు, నువ్వు డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ అవ్వచ్చు, లేదా నువ్వు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్స్ అవ్వచ్చు, నువ్వు డిబి అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, నువ్వు టెస్ట్ ఇంజనీర్ అవ్వచ్చు. ఎవరైనా సరే సర్వర్లోకి ప్రవేశించాలంటే ఈ క్రెడెన్షియల్స్ ఉండాలి నీ దగ్గర. ఎస్, అందుకోసం మనం ప్రతి వ్యక్తికి యూజర్ నేమ్స్ పాస్వర్డ్లు తయారు చేస్తాం. ఎస్, ఇది ఒక టాస్క్ లైనక్స్ లో, రైట్? ఈ వర్క్ చేయడానికి లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ చాలా మంది కావాలా? మరి కంపెనీలో మామూలు విషయం కాదు కదా. డైలీ కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళ యూజర్ నేమ్స్ లు, వాళ్ళ పాస్వర్డ్లు, వాళ్ళకి లాగిన్ యాక్సెస్లు, పొరపాట్లు వాళ్ళు లాగిన్ అవ్వలేకపోతే ట్రబుల్ షూట్ చేసి వాళ్ళని ఎస్ రిజాల్వ్ చేసి ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఎస్ వాళ్ళకి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయటాలు, ఇవన్నీ చాలా టాస్క్ ఉంటుంది కంపెనీలో. అంతేగాని అడ్మినిస్ట్రేషన్ స్థాయి అంటే ఇంతే చాలా ఉంటుంది. ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో స్ట్రక్ అయిపోతే ఒక డెవలపర్ అయినా, ఒక టెస్ట్ ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే మనమే వాళ్ళందరినీ ఎస్ హ్యాండిల్ చేస్తాం. ఎందుకంటే లైనక్స్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే లైనక్స్ స్కిల్స్ ఇంపార్టెంట్. మిషన్ అయితే లైనక్స్ ఎవరైనా ఎట్లా అన్నమాట. సో ఇది ఈ టూల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడ? మీ ల్యాప్టాప్. జరిగితే లోపల ప్రొసీజర్ అంతా ఇలా జరుగుతూ ఉంది. అందుకనే కదా ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇది మాత్రం పబ్లిక్ కి ఎక్స్పోజ్ అయ్యింది, ఇది మాత్రం ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయ్యింది. ఈ ఐపీ అడ్రస్ ని పట్టుకొని ఎవరు ఈమెయిల్ పంపించారు, ఎవరు ఫేస్బుక్ లో ఈ ఇతరుల ఈ వేరే వేరే వ్యక్తులకి ఫోటోలు పంపించారు అనేది పట్టుకోగలుగుతాం. ఎలాగా? ఏం లేదు, సింపుల్. నువ్వు తెలివితేటలు ఉపయోగించి నా ల్యాప్టాప్ ఎక్కడుంది, నేను ఎక్కడో సింగపూర్ లో ఉన్నాను, వాళ్ళు ఎక్కడో అక్కడ ఉన్నారు, నేను ఒక ఫోటో పంపిస్తే వాళ్ళు నన్ను పట్టుకుంటారా అనుకుంటారు ఒక్కొక్కళ్ళు. అప్పుడు ఏమైంది తెలుసా? ఇదే ఐఎస్పి. ఐఎస్పి దగ్గర నీ ఎస్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎగ్జాక్ట్ నీ ఐపీ అడ్రస్ 1.2.1.9 సంథింగ్. నువ్వెవరో వాడి దగ్గర ఆధార్ కార్డుతో సహా ఉంటుంది. ఏ నెట్వర్క్ ఉపయోగించి నువ్వు చేసావో ఆ నెట్వర్క్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ప్లేస్ మొత్తం ఉంటుంది. ఆ ప్లేస్ లో నీ ల్యాప్టాప్ పట్టుకొని ఈ మెసేజ్ పంపించావు కాబట్టి నీ ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ ప్లస్ నీ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ డీటెయిల్స్ నీ దగ్గర ఉంటాయి. ఐఎస్పి వీళ్ళు ఏం చేస్తారు తెలివితేటలుగా, ఐఎస్పి వాళ్ళు పబ్లిక్ ఐపీ అడ్రస్ జనరేట్ చేశారుగా. ఓకే, ఇప్పుడు మనం ఒక మెసేజ్ వచ్చింది, ఒక ఫోటో వచ్చింది అన్నప్పుడు మనం డిపార్ట్మెంట్ సంప్రదిస్తాం. డిపార్ట్మెంట్ వాడు తెలివితేటలు ఉపయోగించి ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ కదా, ఎస్ దాన్ని తీసుకెళ్లి ఐఎస్పికి ఇస్తాడు. ఐఎస్పి ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి మా వాడికి ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి, ఇలాంటి ఫోటోలు పంపిస్తున్నారు, ఎవరో చెప్పు వాళ్ళు. జస్ట్ వెయిట్ అంటే ఇక్కడ డీటెయిల్స్ ఐఎస్పి ఇవ్వాలంటే కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా అథారిటీస్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి ఒక లెటర్ రాసి ఇవ్వాలి. ఐదర్ డిపార్ట్మెంట్స్, బాస్ ప్లీజ్ ప్రొవైడ్ అస్ దిస్ డీటెయిల్స్ టు దిస్ ఫెలో అని చెప్పేసి పెద్ద స్థాయిలో ఒక లెటర్ రాసి ఆ లెటర్ ని ఐఎస్పికి ప్రొవైడ్ చేస్తే ఆ లెటర్ చూసిన ఐఎస్పి ఎస్ బాస్ ఇదిగో ఈ ఈ ఏదైతే మీరు చెప్పిన ఐపీ అడ్రస్ ఉందో పబ్లిక్ ఐపీ అడ్రస్ అలానే అలానే ల్యాప్టాప్ లో ఉన్న ఈ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది. ఈ నెట్వర్క్ తీసుకున్న వ్యక్తి ఓనర్ పేరు వీడి ఫోన్ నెంబర్ ఇది, ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ ఇది. అర్థమైందా? ఈ నెట్వర్క్ తీసుకున్న అడ్రస్ ఇది, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్న అడ్రస్ ఇది. ఇంకా డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్ని ఉన్నాయి కదా, స్పాట్ లో మీ ఇంటికి వస్తారు వెంటనే. మీ ఇంటికి వస్తే అదేంటది, మీ ఇల్లే కదా, ఇప్పుడు వెంటనే మీ ల్యాప్టాపే కదా, వెంటనే పెట్టేసి మీ ల్యాప్టాప్ మీ ఇల్లు అంతే. లేదు లేదు నాకు తెలివితేటలు ఎక్కువ, నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ల్యాప్టాప్ ఉపయోగిస్తాను, వెళ్ళు. ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ ఉంటుందిగా, ఇల్లు ఎవరు ప్రవేశించారు ఉంటుందిగా, అట్లా పట్టుకుంటారు మళ్ళీ, అట్లా ట్రేస్ అవుట్ చేస్తారు. అంటే వేరే వాడి నెట్వర్క్ లోకి వెళ్ళి, అంటే వేరే వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వైఫై ఏదో ఉపయోగించి ఉంటావు కదా, ఎస్ ఆ ఉపయోగించినప్పుడు వాళ్ళ దగ్గరికే వాళ్ళు వస్తారు. కానీ ఎవరెవరో ఆ యాక్సెస్ తీసుకున్నారో వాళ్ళ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ లో మొత్తం ట్రేస్ అవుట్. అట్లా మళ్ళీ ట్రేస్ అవుట్ చేసి నువ్వు కరెక్ట్ గా నువ్వు ఉన్న ప్లేస్ కూడా వస్తారు. అదనమాట యాక్చువల్ స్టోరీ, లోకల్ రియల్ టైమ్ లో జరిగేది. ఎస్, సో ఇదంతా కూడా మీరు చెప్పాలనుకుంటే ఈ లైనక్స్ మిషన్స్ అనేది డిపార్ట్మెంట్స్ లో 100% ఉపయోగిస్తారు. డిపార్ట్మెంట్ మొత్తం 100% మొత్తం ఏముంటాయి లైనక్స్ నీకు వస్తుందని తెలిస్తే చాలు గవర్నమెంట్ జాబులు కూడా ఇస్తారు. ఆ సంగతి మీకు ఎవరికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ గవర్నమెంట్ జాబులు ఉన్నాయి లైనక్స్ బాగా తెలిసిన వాళ్ళకి. ఎస్, దే విల్ ప్రొవైడ్ యూ. ముందు ముందు భవిష్యత్తులో మొత్తం లైనక్స్ వాడేది, ఎవరు కూడా ఏమి వాడరు. ఎస్, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, నువ్వు ఏ ఇంటెలిజెన్స్ వచ్చినా, అది వచ్చినా ఇది వచ్చినా ఏది వచ్చినా సరే ముందు సర్వర్ ఉండాలి, ముందు లినక్స్ ఉండాలి. అదర్వైజ్ ఏది ఎక్కడ పనిచేయదు, ఏది ఎక్కడ పనిచేయదు, రైట్? సో ఇది 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 అసలు యాక్చువల్ ఇంటర్నల్ మెకానిజం. ఈ ఇంటర్నల్ మెకానిజం ఒక్కసారి తెలిసిందంటే ఓకే ఇది మనం చేస్తున్నది అని అర్థమైందంటే అప్పుడు నువ్వు
ఇంటర్వ్యూలో అడిగిన దానికి ఆన్సర్ చెప్పగలవు. లేదు నేను ఏదో అక్కడ ఇస్తున్నాను అది కనెక్ట్ అవుతుందని ఓకే. అది ఎవరు చెప్పే మాటలు, అది ఎంసెట్ ఐసెట్ ఏదో బుక్లు నాలెడ్జ్ రాసుకుని పరీక్షలు రాస్తారే వాళ్ళు చెప్పినట్టు చెప్తే ఐటీలో ఉద్యోగాలు రావు. ఇదంతా థియరిటికల్ గా నువ్వు చెప్పగలగాలి. ఇలా అయినా జరుగుతా ఉంది. ఐపీ అడ్రస్ మనం ఇలాగిస్తాం, S22 డోర్ నెంబర్ ఇలాగిస్తాం, పాస్వర్డ్ ఇలాగిస్తాం, దీన్ని ఇలాగ ఐఎస్పి నుంచి ఇట్లా వస్తుంది, ఐఎస్పి దగ్గర ఈ డీటెయిల్స్ ఇలాగ ఉంటాయి, మళ్ళీ దాన్ని నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ పబ్లిక్ ఐపీగా కన్వర్ట్ అయింది, పబ్లిక్ ఐపీ కెన్ టాక్ టు ఇంటర్నెట్, ఇంటర్నెట్ కి సమాచారం తెలియదు కాబట్టి మళ్ళీ ఇంటర్నెట్ అనేది డైరెక్ట్ గా ఈ సాఫ్ట్వేర్ టూల్ ని అడిగింది. ఏ సాఫ్ట్వేర్ టూల్ నాకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయి, నేను అక్కడికి వెళ్తాను. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ టూల్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డైరెక్ట్ గా ఆ సర్వర్ ని మనం రీచ్ అవుతాం. ఆ సర్వర్ రీచ్ అయ్యి ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత హే నేను లైనెక్స్, నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే లోపలికి వెళ్తాం అని లైనెక్స్ అయింది. అప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్ గా లైనెక్స్ సర్వర్ లో ప్రవేశించి ప్రాక్టీస్ చేస్తాం. ఈ స్టోరీ యాక్షన్ స్టోరీ. ఓకే, అయితే ఈ స్టోరీలో ఇదంతా థియరిటికల్ గా కానీ ప్రాక్టికల్ వచ్చేలేక చాలా ఈజీ. థియరిటికల్ గా విన్నారు కాబట్టి రైట్. సరే సార్ ఇప్పుడంతా బాగానే ఉంది, లాక్ అనేది ఉంది కరెక్టే, పాస్వర్డ్ లేదు కదా మనకి. మీరు నిన్న సర్వర్ కి లాక్ పెట్టేశారు కరెక్టే, పాస్వర్డే లేదే. బట్ హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్, హౌ టు లాగిన్ ప్రొసీజర్ అర్థమైంది రైట్. ఈ ప్రొసీజర్ లో అక్కడ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది ఐటమ్. పాస్వర్డ్ అనే ఐటమ్ మన దగ్గర లేదే, అంతే కదా. మనం ఏం చేసాము, పాస్వర్డ్ లేదు మన దగ్గర. లాగిన్ ప్రాసెస్ అర్థమైంది మనకి. ఏది సర్వర్ లాగిన్ ప్రాసెస్ కంప్లీట్, గుడ్. సర్వర్ క్రియేషన్ ప్రాసెస్ కంప్లీట్, గుడ్. క్రియేషన్ ప్రాసెస్ అయిపోయింది, లాగిన్ ప్రాసెస్ అయిపోయింది. బట్ లాగిన్ అవ్వాలంటే సర్వర్ పాస్వర్డ్ క్రియేషన్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం? ఎందుకు పాస్వర్డ్? పాస్వర్డ్ అంటే ఏంది? కీ లేకపోతే సర్వర్ ఓపెన్ కాదా? ఓపెన్ కాదు, ఎందుకంటే సర్వర్ హ్యాస్ బీన్ లాక్డ్. సర్వర్ లాక్ అయిపోయింది ఆల్రెడీ. ఎస్ లాక్డ్, సర్వర్ హ్యాస్ బీన్ లాక్డ్. ఈ లాక్ తీయాలంటే పాస్వర్డ్ కావాలి. ఓకే ఓకే, అప్పుడు మన క్వశ్చన్ మనకు వస్తుంది ఏంటంటే, మనం ఈ లాక్ నే ఉపయోగించి ఒక పాస్వర్డ్ ని మనం తయారు చేస్తాం. అది ఇక్కడ క్వశ్చన్. ఈ లాక్ నే ఉపయోగించి మనం పాస్వర్డ్ తయారు చేస్తాం. ఎస్, బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హౌ టు క్రియేట్ ఎ పాస్వర్డ్ యూజింగ్ దిస్ లాక్. సర్వర్ కి అటాచ్ అయిన ఈ లాక్ నుంచే మనం పాస్వర్డ్ తయారు చేస్తాం. సర్వర్ కి అటాచ్ అయిన లాక్ నుంచి పాస్వర్డ్ ఎట్లా చేస్తారు మీరు? ఏం లేదు, ఈ లాక్ అంటే ఏంది? ఫైలే. ఆ ఫైల్ ఎక్కడ ఉంది? నా ల్యాప్టాప్ లో ఉంది ఆల్రెడీ. డౌన్లోడ్ అనే లొకేషన్ లో ఈ లాక్ అనేది ఫైల్ మాదిరిగా ఉంది. అక్కడ ఉన్న ఆ లాక్ అనే ఫైల్ తీసుకొని పాస్వర్డ్ నేను తయారు చేయాలి. అది స్టోరీ. అక్కడ ఉన్న ఆ లాక్ అనే ఫైల్ తీసుకొని పాస్వర్డ్ మనం తయారు చేయాలి. పాస్వర్డ్ వచ్చిన వెంటనే ఎస్ గో టు పుట్టి ఆర్ పట్టి, నీ ల్యాప్టాప్ లో పట్టి ఓపెన్ చేసి ఆ పట్టీలో ఐపీ అడ్రస్ 22 ఇవన్నీ. 22 అనేది డిఫాల్ట్ గా సెట్ అయింది. సో చూడండి, కావాలంటే నేను పట్టి ఓపెన్ చేస్తా. దిస్ ఇస్ పట్టి, అంతే. ఇదే డైలీ మీరు చూస్తున్నది ఇదే రైట్. అలాగే ఇదిగో పోర్ట్ నెంబర్ ఎంత? 22 ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఏంది? ఇదిగో ఐపీ అడ్రస్, ఇక్కడ ఐపీ అడ్రస్. పాస్వర్డ్ ఎక్కడ ఇవ్వాలా? ఇదిగో ఎస్ఎస్హెచ్ లోకి వెళ్ళి అథెంటికేషన్ లోకి వెళ్ళి క్రెడెన్షియల్స్ అని కొడితే పాస్వర్డ్ అడిగింది. పాస్వర్డ్ అనేది కూడా ఫైల్ మాదిరేనా? అంతే, పాస్వర్డ్ అనేది కూడా ఫైల్ మాదిరే. లాక్ అనేది కూడా ఫైల్ మాదిరేనా? లాక్ అనేది కూడా ఫైల్ మాదిరే. ఆ లాక్, ఈ పాస్వర్డ్ ఇప్పుడు మనం మొత్తం టోటల్ గా తెలుసుకుందాం. ఎస్ అంటే సర్వర్ క్రియేషన్ అప్పుడేమో లాక్ అనేది అటాచ్ చేసేసాం. అటాచ్ చేసిన లాక్ సర్వర్ కి అటాచ్ అయిపోయింది. అటాచ్ చేసిన లాక్ ఎస్ ఇది సర్వర్ క్రియేషన్ అప్పుడే ఇది లాక్. అటాచ్ చేసిన లాక్ సర్వర్ కి అయిపోయింది, లాక్ అయిపోయింది. అది సర్వర్ కూడా. కానీ ఈ లాక్ అనేది ఎస్ ఒక ఫైల్ మాదిరిగా మన ల్యాప్టాప్ లోకి వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్. ఎస్, ఈ లాక్ అనేది ఒక ఫైల్ మాదిరిగా, దాన్ని మనం లాక్ ఫైల్ మాదిరిగా వచ్చేసింది అంతే. ఈ ల్యాప్టాప్ లో ఉంది ఇది. సర్వర్ క్రియేషన్ ఎప్పుడైతే అయిపోయిందో సర్వర్ లాక్ కు సంబంధించిన ఫైల్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ ఉపయోగించి నీ ల్యాప్టాప్ లోనే పాస్వర్డ్ తయారు చేయాలి. అప్పుడు వాడు దానికి ఏం ఉపయోగించాడు తెలుసా? పాస్వర్డ్ అనేది ఏంది? అది కూడా ఫైల్ మాదిరిగానే జనరేట్ అయింది. లాక్ అనేది ఫైల్ మాదిరిగానే జనరేట్ అవుతుంది, పాస్వర్డ్ కూడా ఫైల్ మాదిరిగానే జనరేట్ అవుతుంది రైట్. ఓకే,
ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ ఫైల్ నుంచి ఈ పాస్వర్డ్ అనేది ఎలా తయారు చేయాలి. ఎస్, దానికే మరో టూల్ ఉంది. దాని పేరే పట్టి కీచెన్. పట్టి కీచెన్ ఇది కూడా ఏంది టూలే. ఇది దేనికి సార్? ఇది లాక్ అనే ఫైల్ తీసుకొని పాస్వర్డ్ కి జనరేట్ చేయడానికి, పాస్వర్డ్ లాగా జనరేట్ చేయడానికి పట్టి కీచెన్ అనే టూల్ వాడతాం. ఈ టూల్ ఉపయోగించి మనం ఒక పాస్వర్డ్ తయారు చేస్తాం, అంతే. పాస్వర్డ్ వస్తుందా? ఎస్. ఈ టూల్ కి ఇన్పుట్ గా ఈ లాక్ అనే ఫైల్ ఇవ్వు, ఓకే. అవుట్పుట్ గా పాస్వర్డ్ వస్తుంది దానికి, అంతే. పాస్వర్డ్ అనేది ఏంది? ఫైల్ మాదిరిగానే మన ల్యాప్టాప్ లోకి వచ్చేస్తుంది, డౌన్లోడ్ అయిపోతుంది వెంటనే. అప్పుడు మన ల్యాప్టాప్ లో పాస్వర్డ్ ఇప్పుడు ఉన్నట్టేగా? ఉన్నట్టే. ఓకే, పాస్వర్డ్ వచ్చిందా? వచ్చింది. ఏ పాస్వర్డ్ ఇది? ఈ లాక్ కి ఓపెన్ చేయడానికి సంబంధించిన పాస్వర్డ్ వచ్చింది. ఈ లాక్ ఓపెన్ చేయడానికి సంబంధించిన పాస్వర్డ్ ఇది. రైట్. ఇప్పుడు అసలు స్టోరీ మనం మొదలు పెడతాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఎస్, పట్టి అనే టూల్ ఓపెన్ చేసి ఇలాగా పట్టి అనే ఈ టూల్ ఓపెన్ చేసి ఎస్, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ 1.2.3.4 అనుకోండి. 1.2.3.4 రైట్. దీని డోర్ నెంబర్ ఎంత? డోర్ అంటే ఎలక్ట్రానిక్ డోర్, అప్పుడు ఎంత? 22 ఎడిట్ చేశాం, రైట్. తర్వాత పాస్వర్డ్ ఏంది? ఈ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఏటా? బ్రౌజ్ కొడితే చాలు వచ్చేసింది. పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేస్తాం, రైట్. ఇది పట్టి టూల్లోనే ఇదంతా. పట్టి టూల్లో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టిన వెంటనే ఇలా 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 ఫస్ట్ ఐపీ అడ్రస్ కదా, ఐపీ అడ్రస్ 1.2.4 వచ్చిందా? వచ్చింది. ఇది లాక్ ఇచ్చావా? పాస్వర్డ్ ఇచ్చావా? ఆ పాస్వర్డ్ తీసుకొని లాక్ ఓపెన్ అయ్యింది. డోర్ ఓపెన్ అయిందా? డోర్ ఓపెన్ లో కూడా ఉంటాయి. లోపలికి వెళ్తాం. ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ వచ్చిన తర్వాత లైనక్స్ కదా, అప్పుడు యూజర్ నేమ్, అప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసావో ఇక నువ్వు వర్క్ చేసుకోవచ్చు. నువ్వు డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్ అయినా, డెవలపర్ అయినా, డిబిఏ అడ్మిన్ అయినా, లేకపోతే ఇంకోటి ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ ఇలా వర్క్ చేస్తా ఉంటారు లైనక్స్ మిషన్. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ని బట్టి ఇది జరిగింది. సో అంటే ఇక్కడ 2 టూల్స్ ఉన్నాయా మీరు చెప్పిన ప్రకారం? అవును. ఒక టూల్ ఏమో డైరెక్ట్ గా సర్వర్ ని కనెక్ట్ అవడానికి, మరొక టూల్ ఏమో సర్వర్ కి ఉన్న లాక్ ని ఉపయోగించి పాస్వర్డ్ జనరేట్ చేయడానికి మరొక టూల్. పాస్వర్డ్ జనరేషన్ కి ఒక టూల్ ఉంది. అసలు సర్వర్ ని యాక్సెస్ చేయడానికి ఒక టూల్ ఉంది. పాస్వర్డ్ జనరేట్ చేయడానికి ఉపయోగించే టూల్ పేరే PUTTY కీజెన్. అది కీజెన్ ఆ టూల్. ఇదేమో పట్టి, ఈ టూల్ ఇది. పట్టి వేరే, పట్టి కీజెన్ వేరే. సో పట్టి is a mediator tool which can be used to connect Linux machine in a secured manner. Patti keygen is a separate tool which can be used to create a password for the Linux server. ఎక్కడ ఉంటాయి సార్ అవి? ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, అవన్నీ నేను చెప్తా. సో ఐపీ అడ్రస్ అంటే ఏం సార్? ఏం లేదు. ఐపీ అడ్రస్ ఇట్స్ యూనిక్ is an unique address is which is used to identify a device. Device which is available in any other network. Device in any other network. ఏ నెట్వర్క్ లో ఉన్న ఏ డివైస్ నైనా సరే ఐడెంటిఫై చేయడానికి మనం ఐపీ అడ్రస్ ను ఉపయోగిస్తాం. దేనికి అంటే ఇది. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఐపీ అడ్రస్ is used to reach a device, device, a device which is available in any other network.
సార్ దీనికి తెలుగు చెప్పండి సార్. ఏం లేదు, ఐపీ అడ్రస్ అనేది డివైస్, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ రీచ్ అవ్వడానికి ఉపయోగిస్తాం. ఆ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఎక్కడున్నా సరే, ఏ నెట్వర్క్ లో ఉన్నా సరే, అది ఆఫీస్ నెట్వర్కా, అది ఏడబ్ల్యూఎస్ నెట్వర్కా, అది ఇంకొక నెట్వర్కా, ఏ నెట్వర్క్ లో ఉన్నా సరే, ఏ డివైస్ అయినా సరే రీచ్ అవ్వడానికి మనం ఐపీ అడ్రస్ ఉపయోగిస్తాం. అది ఎస్, ఐపీ అడ్రస్ is to reach a device which is available in any other network. Device అంటే ఏంటి సార్? అది నీ ల్యాప్టాప్ అయినా, నీ సర్వర్ అయినా, నీ కెమెరా అయినా, ఎస్ ఎనీ ఎలక్ట్రానిక్, ఎస్ ఏదైనా సరే, సీసీ క్యామ్, ఎస్ సీసీ కెమెరా కూడా, రైట్. తర్వాత సర్వర్ అయినా, సర్వర్ అయినా, తర్వాత నీ మొబైల్ అయినా, రైట్, నీ ల్యాప్టాప్ అయినా, ఏదైనా సరే ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఆ ఐపీ అడ్రస్ ఉపయోగించి నీ కెమెరాకి కానీ, నీ మొబైల్కి కానీ, నీ సర్వర్కి కానీ నేను రీచ్ అవ్వడం జరుగుతుంది. సింపుల్, ఇది టాస్క్ యాక్చువల్. ఇలా కొన్ని 2 మాటలు చెప్తే చాలు, వాడికి అర్థమైపోతుంది, రైట్. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, పట్టి అనేది, అదేంది అది? పుట్టి అంటారు కొంతమంది, పట్టి అంటారు. ఎస్, పట్టి ఆర్ పుట్టి. ఎస్, వాట్ ఈస్ దిస్? ఏం లేదు బాస్. పుట్టి ఆర్ పట్టి ఈజ్ ఏ మీడియేటర్ టూల్. మీడియేటర్ టూల్, ఎస్. టూల్ అంటే ఏం సార్? మాకు అర్థం, సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ టూల్ అనుకోండి అంతే. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ అంతే, సాఫ్ట్వేర్ టూల్ అది, రైట్, సాఫ్ట్వేర్ ఇది అంతే. మీడియేటర్ టూల్ అంటున్నా కానీ అది సాఫ్ట్వేర్ అది. ఓకే, సో దేనికోసం అది? ఎస్, విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ లైనక్స్ మిషన్ ఇన్ ఏ సెక్యూర్ వే. సెక్యూర్డ్ గా మనము లైనక్స్ మిషన్ ని కనెక్ట్ అవ్వాలంటే ఈ టూల్ ఉపయోగిస్తాం అంతే. ఎస్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్, ఎక్కడ ఉంటుంది ఇది? పట్టి టూల్ ఈస్ అవైలబుల్ ఇన్ patti.org వెబ్సైట్, అక్కడ ఉంటుంది అది, patti.org వెబ్సైట్. పట్టి టూల్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ patti.org వెబ్సైట్. ఎస్, యూ మస్ట్ డౌన్లోడ్, అంటే యూ మస్ట్ డౌన్లోడ్ ఇంటూ యువర్ ల్యాప్టాప్. నీ ల్యాప్టాప్ లోకి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్టర్వర్డ్స్ యూ మస్ట్ ఇన్స్టాల్, అంతే, యూ మస్ట్ ఇన్స్టాల్. అయిపోయింది, అంతేనా సార్? అంతే, అయిపోయింది. ఇన్స్టాల్ చేసిన వెంటనే ఇది ఇలాగ వస్తుంది, పట్టి అని కొడితే వచ్చేస్తుంది ఇట్లా. దట్స్ ఇట్, ఓవర్. ఇట్లా వచ్చేస్తుంది, అంతే, సింపుల్. దీంట్లో ఐపీ అడ్రస్ ఇస్తాం. ఓకే, పాస్వర్డ్ ఎక్కడ సార్? ఇదే చెప్పాను కదా, ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్. ఇది పాస్వర్డ్ అనేది ఫైలే. ఇది ఇలా క్లిక్ చేసిన వెంటనే అది నా దగ్గర చూసావా, సర్వర్ పాస్వర్డ్ ఉంది, అదే నేను ఇచ్చేది డైలీ సర్వర్ పాస్వర్డ్. అది ఆ పాస్వర్డ్ నేను ఇచ్చేస్తాను డైరెక్ట్. అంటే సర్వర్కి సంబంధించిన పాస్వర్డ్ నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఇలాగే మీరు కూడా మీ సర్వర్కి సంబంధించిన పాస్వర్డ్ తయారు చేస్తారు. బట్ తయారు చేయడానికి ఏం కావాలా? మరొక టూల్ కావాలా. దాని పేరు ఏంది? దాని పేరే పట్టి కీజెన్ సాఫ్ట్వేర్. పట్టి కీజెన్, పట్టి కీజెన్. ఎస్, ఇట్ ఈస్ a సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ a సాఫ్ట్వేర్. ఎక్కడ ఉంటుంది సార్ ఇది? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ patti.org వెబ్సైట్. ఓకే, అక్కడే ఉంటుంది ఇది కూడా. అవును, అక్కడే ఉంటుంది అది కూడా. ఇక దాన్ని ఏం చేయాలా? ఎస్, యూ మస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్, అంతే, అయిపోయింది. యూ మస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. డౌన్లోడ్ దిస్ టూల్. ఎస్, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. దట్స్ ఇట్, ఓవర్, అయిపోయింది. దెన్ యూ కెన్ యూజ్ ఇట్. సార్ పట్టి కీజెన్ చూపించండి సార్ మాకు. ఏం లేదు, ఇదిగో PUTTY, ఇదిగో జన్ అని కొడితే చాలు, పట్టి జన్. ఇది పట్టి జన్, ఇది టూల్. దీన్ని ఉపయోగించి మనం పాస్వర్డ్ జనరేట్ చేస్తాం. ఎట్లాది? ఇదిగో ఇక్కడ లోడ్ ఉందా? బాబు, నీ లాక్ అనే ఫైల్ ని లోడ్ చేయమ్మా అంటే, నీ లాక్ అనే ఫైల్ ని ఈ పట్టీకి జనరేటర్ కి ఇన్పుట్ గా ఇస్తావు. అప్పుడు లోడ్ చేసిన వెంటనే జస్ట్ ఒక సెకండ్ లో ఆ లోడ్ చేసిన ఆ ఫైల్ తీసుకొని పాస్వర్డ్ జనరేట్ చేసేసి, ఎవరు? ఇది, ఈ పట్టి. ఆ పాస్వర్డే ఇదిగో, ఇది నేను చూపించాను కదా, ఇది 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 యాక్చువల్. ఎస్, ఇది అర్థమైంది. ఇట్లా అనమాట, ఇది ఆ పాస్వర్డ్. దీని సహాయంతో ఇదిగో సర్వర్ పాస్వర్డ్ అనేది ఉంది, దీన్ని నేను తయారు చేశాను. అంతే, సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, రైట్. ఇట్లా
సో ఈ విధంగా మనం సర్వర్కి లాగిన్ అవుతాం. ఈ టూల్స్ గురించి నేర్చుకుంటాం. సో మనం మార్కెట్లో పట్టియే కాకుండా చాలా టూల్స్ ఉన్నాయి. ఏం టూల్స్ ఉన్నాయి? ఏం టూల్స్ ఉన్నాయంటే మొబాఎక్స్ట్రీమ్ మొబాఎక్స్ట్రీమ్ ఉంది. ఓకే. తర్వాత ఏముంది? ఎస్, సూపర్ పుట్టి ఉంది. సూపర్ పుట్టి. తర్వాత గిట్ బ్యాష్ ఉంది. గిట్ బ్యాష్. ఎస్, ఇట్లా ఉన్నాయి మార్కెట్లో టూల్స్. ఓకే. ఈ టూల్స్ ఉపయోగించి కూడా మనం లైనక్స్ మిషన్ తోటి కనెక్ట్ అవుతాము. నో ప్రాబ్లం. వాటిని కూడా చూపిస్తారా? వాటిని కూడా చూపిస్తాం. ఎస్ ఎస్. మరి లైనక్స్ కాకుండా విండోస్ సర్వర్ తో కనెక్ట్ అవ్వాలంటే దానికి ప్రొసీజర్ వేరే ఉంటుంది మళ్ళీ. దాని విండోస్ సర్వర్ ఎలా తయారు చేయాలి, విండోస్ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, దాన్ని నేను చెప్తా. దానికి కోసం ఏ టూల్స్ ఉపయోగించాలి, దట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. బట్ దిస్ ఇస్ వాట్ లినక్స్. మనదంతా లినక్స్ మాత్రమే. ఆ విండోస్ గురించిన సమాచారం మళ్ళీ నేను విండోస్ సర్వర్, హౌ టు క్రియేట్ ఏ విండోస్ సర్వర్, హౌ టు లాగిన్ విండోస్ సర్వర్, అది వేరే. ఏంటది? హౌ టు క్రియేట్ విండోస్ సర్వర్, రైట్ క్వశ్చన్. తర్వాత హౌ టు లాగిన్ విండోస్ సర్వర్, ప్రొసీజర్ వేరే, అది వేరే స్టోరీ మొత్తం. ఇప్పుడు మనం చెప్పింది ఏంది? హౌ టు క్రియేట్ లినక్స్ సర్వర్. ఓకే, అయిపోయింది. హౌ టు లాగిన్ లినక్స్ సర్వర్ అయిపోయింది, అంతే. ఈ రెండు మనం చేస్తాం. సో ఈ చేసిన తర్వాత ప్రాక్టీస్ మొత్తం ప్రాక్టీస్. ఇక నేర్చుకుంటాం, లైనక్స్ గురించి నేర్చుకుంటాం. అదనమాట స్టోరీ. లైనక్స్ గురించి కంప్లీట్ పిక్చర్ నేర్చుకుంటాం. అలా 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 కాన్సెప్ట్లు మొత్తం నేర్చుకొని కొంత ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ డెవలప్స్. ఇప్పుడు డెవలప్స్ అర్థమైంది. అట్లా అన్నమాట డెవలప్స్. ఏం సార్ అసలు లైనక్సే రాకుండా డెవలప్స్ నేర్చుకోలేమా? నేర్చుకుంటావు కానీ అంటే చాలా మంది చెప్తా ఉంటారు. ఏమని చెప్తారంటే వాళ్ళు, అంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు సపోజ్, సార్ I passed BTech with 90%, sir. Wow. Last year, 90%. I passed BTech with 90% in the last year. Super answer, Babu. Okay, బాగుంది. But sir, I failed intermediate, sir. I failed inter. Super answer. నువ్వు ఇంటర్ ఫెయిల్ అయినోడివి బీటెక్ ఎట్లా చదివావు? 90% ఎట్లా వచ్చింది? ఎప్పుడు పాస్ అయ్యాడు అంతే. అట్లా ఉంటుంది అనమాట. సార్ ఐ నో ఐఎమ్ ఎక్స్పర్ట్. ఐఆమ్ ఎక్స్పర్ట్ సార్. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవలప్స్. 90% సార్. 90% అసలు మీకు చెప్పాలంటే 90% ఎక్స్పర్ట్ నేను. రైట్ రైట్, బాగుంది. ఇట్లా. బట్ సార్ ఐ డోంట్ నో లైనక్స్ సార్. ఐ డోంట్ నో లైనక్స్ సార్. ఇది ఆన్సర్. అప్పుడు అంటే పై దానికి దీనికి మ్యాచింగ్ ఇది అనమాట. అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డెవలప్స్ అని చెప్తున్నారు కానీ ఐ డోంట్ నో లైనక్స్. తెలీదా లైనక్స్? తెలియదు సార్. చిన్నగా కజిన్ ఉంటే నేర్పించాడు. చిన్న కొన్ని రెండు వచ్చు అంతే. జాగ్రత్తగా ముందుకెళ్ళి బస్ స్టాండ్ ఉంటుంది, బస్ ఎక్కి వెళ్ళిపోమంటాడు అంతే. సింపుల్ గా అతను చెప్పే ఆన్సర్ ఇది. అంత ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే అసలు ఇది తెలియకుండా డెవలప్స్ ఎవరు నేర్పించండి. కాబట్టి మిత్రులారా, లైనక్సే, డెవాప్సే రెండు వేరే కోర్సులు అవి. ఆ కోర్సు వేరే, ఈ కోర్సు వేరే. ఇది అంతా కంప్లీట్ గా ఉండాలి, ఇది కూడా కంప్లీట్ గా ఉండాలి. యూ విల్ నెవర్ కమ్ బ్యాక్. నువ్వు కంపెనీ నుంచి బయటికి రాలేవు, అంతే. స్టిక్ అయిపోతావు ఎంత ఏజ్ వచ్చిన తర్వాత అయినా సరే. ఎందుకంటే లైనక్స్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ బాస్. ఎస్ ఎస్, ఎవర్ గ్రీన్ అది, అంతే. అల్టిమేట్ మొత్తం లైనక్సే అంతా. ఎవరైనా సరే మీ మిషన్ లో కనెక్ట్ అవ్వాల్సిందే. అది ఎవరైనా సరే ఈ మిషన్ లో కనెక్ట్ అవ్వాల్సిందే. లైనక్స్ తెలిసిన వాళ్ళని సంప్రదించాల్సిందే. మీడియేటర్ మనం. లైనక్స్ తెలిసిన వాళ్ళు మనమే మీడియేటర్ అందరికి. అది ఎవరైనా సరే, అది డేటా సైన్సిస్ట్ అయినా, ఎస్ అర్థమైంది. డేటా సైన్సిస్ట్ గా నువ్వు వర్క్ చేసినా, లేదా రిపోర్టింగ్ టూల్స్ మీద నువ్వు వర్క్ చేసినా, ఎస్ రిపోర్టింగ్ టూల్స్ మీద నువ్వు వర్క్ చేసినా, ఎస్ డిబిఎస్ సైడ్ నువ్వు వర్క్ చేసినా, లేదా మిడిల్ వేర్ అడ్మిన్ గా నువ్వు వర్క్ చేసినా, మిడిల్ వేర్ అడ్మిన్స్ వర్క్ చేసినా, లేదా నువ్వు బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, లేదా నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా, ఎస్ నువ్వు టెస్ట్ ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే, అదేనా, ఎస్ ఎవరైనా సరే, వీళ్ళు ఎవరైనా కంపెనీలో ఉన్న ఎవరైనా బాస్ అనుకోండి, అంతేగా.
ఎవరైనా సరే ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ అయినా సరే, ఏఐ స్పెషలిస్ట్ అది కూడా అర్థం, ఏఐ స్పెషలిస్ట్ అయినా సరే, ఓకే ఇది ఓకే ఎస్. ఇప్పుడు ఇది చూసా, ఎస్ ఇది నీ స్టోరీ. నువ్వు ఎవరివైనా సరే నువ్వు కనెక్ట్ అవ్వాల్సిన ప్లేస్ సర్వరే, నువ్వు కనెక్ట్ అవ్వాల్సిన ప్లేస్ సర్వరే, రైట్. సో నువ్వు ఎవరైనా సరే నువ్వు కనెక్ట్ అవ్వాల్సిన ప్లేస్ ఎక్కడ, సర్వరే. టోటల్ ఏ సర్వర్ అది, లైనెక్స్ సర్వర్ అది. అదేంటది, లైనెక్స్ సర్వర్, ఎస్. ఇక నువ్వు కనెక్ట్ అయ్యే క్రమంలో లైనెక్స్ తోటి కొన్ని కొన్ని విషయాలు నువ్వు కనీసం తెలియకపోతే, ఎస్ నేనే, ఎవరు నేను, నా పేరే లైనెక్స్ తెలిసిన వ్యక్తి. అదే ఇప్పుడు మనం నేర్చుకుంటాం అంతే. నువ్వు ఎవరైనా సరే నువ్వు వాళ్ళందరికీ మీడియేటర్వే మొత్తానికి. ఎందుకంటే సర్వర్లన్నీ కూడా లైనెక్స్ సర్వర్లే. ఇలా ఇలా కొన్ని లక్షల సర్వర్లు ఉంటాయి, ఇలా ఇలా అన్ని కూడా లైనెక్సే కాబట్టి లైనెక్స్ స్కిల్స్ ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకని లైనెక్స్ మీద జాబ్లు వస్తాయి. ఈ లైనెక్స్ కొంత బాగా నేర్చుకున్న వాళ్ళు డెవాప్స్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది అంటున్నాను నేను. ఏ స్పెషలిస్టే కాదు, ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ అయినా సరే, అది కూడా రాసుకుంటాం. డెవాప్స్ ఇంజనీర్స్ అయినా, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అయినా సరే, ఎవరైనా సరే. సరే సైబర్ సెక్యూరిటీ కూడా లైనెక్సే కావాలా? తప్పకుండా 100% లైనెక్స్ కావాలి అంతే. దీన్ని సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఈ లైనెక్సే సరిపోతుంది దానికి కూడా. ఎస్, ఈ సెక్యూరిటీకి సంబంధించి మనకు ఐఏఎం అనే సెక్యూరిటీ ఉంది, అది కూడా నేర్చుకోవచ్చు, అది కూడా అక్కడ కవర్ అయింది. ఎస్, అంటే క్లౌడ్ లో కూడా ఇది కవర్ అవుతుంది. సెక్యూరిటీ పరంగా మనం AWS క్లాసెస్ లో మనకు సెక్యూరిటీ కూడా వస్తుంది. సపరేట్ గా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ గురించి, రైట్. అక్కడ సెక్యూరిటీ కవర్ అయింది, నెట్వర్కింగ్ కవర్ అయింది. ఇక్కడ ఇదంతా కూడా టోటల్ గా చెప్పాలంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మనం డిఫరెంట్ గా నేర్చుకోవాలి, కొంచెం కష్టపడాలి. బట్ అల్టిమేట్ గా చెప్పాల్సింది ఏంటంటే ఈ వర్క్ నీకు వస్తే చాలు. లెనిక్స్ 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 ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ లెనిక్స్, మొత్తం నీ మీద డిపెండ్ అవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏంది, డేటా సైన్స్ ఇష్యూ తెలిసింది వేరే వర్కే. లెనిక్స్ గురించి తెలుసా, తెలియదే. మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు, వాళ్ళ మిడిల్ వేర్ టూల్స్ ఉపయోగించి ఎలా వర్క్ చేయాలో వాళ్ళకి తెలుసు, బట్ సర్వర్ గురించి తెలియదే. లైనెక్స్ గురించి అసలే తెలియదే. టెస్ట్ ఇంజనీర్కి ఏం తెలుసు, టెస్టింగ్ చేయడం తెలుసు, మిగతా తెలియదే. ఫుల్ స్టాక్ డెవలపర్కి ఏం తెలుసు, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ కోడ్ రాయటం తెలుసు, మిగతా లైనెక్స్ తెలియదే. అంటే ఈ విధంగా DBA ఏం తెలుసు, డీప్ డేటాబేస్ గురించి తెలుసు, వీళ్ళు తెలియదే. అంటే అన్ని వాళ్ళు కూడా దీన్ని నేర్చుకుంటే ఇంకా మంచిది. వీళ్ళకి చెప్పాలంటే వాళ్ళు నేర్చుకోవాలి కూడా, చాలా మంది అలాగే నేర్చుకుంటారు. నేర్చుకుంటేనే బెస్ట్. ఇంకా కమాండ్స్ వాడాలి, డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఎట్లా ఉపయోగించాలో తెలియాలి వాళ్ళకి, లేకపోతే మన దగ్గరికి వస్తారు. ఎస్, మనం మీడియేటర్ వాళ్ళకి అందరికి మొత్తానికి మీడియేటర్. ఎందుకు, కంపెనీలో ఉన్న సర్వర్లు మొత్తం లైనెక్స్ సర్వర్లే కదా, వాటన్నిటికి మీడియేటర్ గా నువ్వే కదా ఇప్పుడు పనిచేసేది. ఎస్ ఎస్ సార్, ఈ మొక్క డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ బీటెక్ ఫైనల్ ఇయర్ లో చెప్పినా సరే నేను లక్షల ప్యాకేజ్ చెప్పరు కదా మనకి. ఎస్, తెలిసినా కానీ చెప్పరు. ఎందుకు, ఎక్కడ బాగుపడతాం అదొక బాధ. మళ్ళీ పక్కన మనం చెడిపోయినా పర్లా, పక్కనోడు బాగుపడకూడదు, పక్కనోడికి మంచి ప్యాకేజ్ రాకూడదు, అది ఇక్కడ. ఏ సరే బీకామ్ బిఏ టెక్నాలజీ ఏది చేసినా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. లైనెక్స్ అప్పటి నుంచి నేర్చుకున్న ప్రెషర్ గా కూడా ఓపెనింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఆడకొట్టి కొట్టచ్చు. అట్లా గైడెన్స్ లోపం అంతే, స్టూడెంట్స్ కి గైడెన్స్ లోపం. సో మాలాంటి వాళ్ళని కొంతమంది కాలేజీకి రానివ్వరు, ఇలాంటి డైలాగ్స్ చెప్పరు, వాళ్ళు చెప్పిందే వీళ్ళు వినాలి. అందువల్ల కొంతమంది జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. పాపం డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరే లేదు, కానీ డబ్బులు లేని పరిస్థితి నరకం కనపడుతుంది. అంటే ఏదో 10 లక్షలు డబ్బులు పెట్టుకొని బీటెక్ MCA చేస్తే జాబ్ వచ్చిందంటే రాలా, గైడెన్స్ లోపం వేరే ఉంది. తల్లిదండ్రులు డబ్బులు అడుగుతారు, ఇప్పుడు ఏం చేయాలా, ఇచ్చిన గైడెన్స్ సరిపోలా. మాలాంటి ఎక్స్పర్ట్స్ తెలియదే, ఎవరికి క్లాసులు వినరే, అయిపోయింది లైఫ్ కొలాప్స్. 5 సంవత్సరాల తర్వాత అప్పుడు మొదలైంది మళ్ళీ. సో కాబట్టి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, ఎక్కడ ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళు ఉన్నా, గైడెన్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళు చాలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి కొన్ని కొన్ని కోర్సులు నేర్పించాను, చెప్పండి మీరే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తమ్ముడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చెల్లమ్మ, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇదిగో ఈ పలానా సార్ ఇక్కడ ఉంటాడు, ఇంత కరెక్ట్ ఇది నేర్చుకో కోర్సు. ముందు డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఈ కోర్సులు నేర్చుకో, డిగ్రీ పాస్ అయినట్టుగా ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ కొట్టచ్చు. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నది సాఫ్ట్వేరే, వేరేది కాదు ప్రపంచంలోనే. ఎందుకంటే సచ్ దానికి అంత డిమాండ్. ఇండియాలో అయితే పక్కా బాస్. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంకోటి కానీ తక్కువ, IT ఎక్కువ. కాబట్టి ఇండియాలో మంచిగా సోర్స్ ఉంది. వేరే వేరే కంట్రీస్ మొత్తం కూడా మనకి అవుట్ సోర్సింగ్ IT ప్రాజెక్టులను మనకే కదా ఇస్తుంది. కాబట్టి ఇండియాలో IT ఎక్కువ, బిజినెస్ ఎక్కువ.
మనం సెట్ అవ్వచ్చు. ఓకే, సరే సరే సార్, ఇప్పుడు అదంతా గొడవ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ టూల్స్ ఉపయోగించి ఈ టూల్స్ ని మీరు ఇన్స్టాల్ చేసి డైరెక్ట్ గా సర్వర్ ని కనెక్ట్ అయితే మనం లైనక్స్ ప్రాక్టీస్ మొదలు పెడదాం. నో ప్రాబ్లం. అది టూల్స్ లైనక్స్ ప్రాక్టీస్ మొత్తం అంటే A to Z రేపు నుంచే మొదలు పెడదాం. ఈ రోజు మొదలు పెడితే మనకు టైం 12 అవుతుంది, 12:30 అట్లా అవుతుంది. 1 అవర్ మళ్ళీ కావాలి. మనం లైనక్స్ సర్వర్లోకి కనెక్ట్ అయ్యి లైనక్స్ మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి అర్జెంటుగా. ఓకే, అంటే లైనక్స్ స్టార్ట్ అయినట్టేనా? స్టార్ట్ అయినట్టే ఇక అంతే, కన్ఫర్మ్ వెళ్ళిపోతా ఉంటాం. లైనక్స్ 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 వెళ్ళిపోతా ఉంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి లైనక్సే కదా మొత్తం. అలా 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 చెప్పాను కదా, 1 2 3 4 5 6 7 8 చాప్టర్ల వారీగా అలా అలా వెళ్ళిపోయి లైనక్స్ బాగా నేర్చుకుంటాం. ఎస్ ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్, ఓకే, ఇది స్టోరీ. రేపు ఎంతో 5 minutes లో ఈ టూల్స్ అవన్నీ ఓపెన్ చేసి లాగిన్ అయిపోయి మనం లైనక్స్ క్లాసులు మొదలు పెట్టాం. డైరెక్ట్ లైనక్స్. ఏం సార్ ఈ క్లాసులన్నీ పనికొచ్చేవి కావా ఏంటి? ఈ క్లాసులు దగ్గర దగ్గరగా 16 క్లాసులు ఉన్నాయి ఈ రోజు వరకు కలిపితే. ఈ 16 క్లాసులు రాకుండా నువ్వు లైనక్స్ నేర్చుకోలేవు, నువ్వు డెవాప్స్ కూడా నేర్చుకోలేవు, నువ్వు AWS క్లౌడ్ కంప్యూటింగ్ కూడా అర్థం కాదు. ఈ 16 క్లాసుల్లోనే విషయం అంతా ఉంది. ఈ 16 అప్ టు 16 క్లాసులు ఇవి. ఇప్పుడు ఈ రోజుతో కలుపుకుంటే ఒక 16 అవుతాయి. ఈ 16 క్లాసుల్లోనే విషయం అంతా ఉంది బాస్. ఈ 16 క్లాసుల్ని విసుగు లేకుండా, బద్ధకం లేకుండా, చిరాకని వదిలేసి వినగలిగితే మిగతా క్లాసులు అర్థమవుతాయి. ఎందుకంటే ఆ 16 క్లాసుల్లో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశాం. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశాం. అది ఎంతవరకు ఎంత ఇంపార్టెంట్ పాయింట్ భవిష్యత్తులో మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. కాబట్టి ఆ టైంలో ఈ ఫౌండేషన్ క్లాసులన్నీ చూడలేని వాళ్ళు, పక్కన పడేసిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. బట్టి కొట్టాలి అప్పుడు. కాబట్టి టైం తీసుకొని జాగ్రత్తగా 16 క్లాసులు ఉన్నాయి. ఒక 5 days లేదా ఒక 1 week టైం పెట్టుకోండి. ఆ 1 week టైంలో 1 week దట్ మీన్స్ వాట్, ఒక 5 days టైం. 5 days లో 16 కదా, డివైడ్ చేసుకో. 5 days 16 క్లాసెస్ ఎలా ప్లాన్ చేసుకో, అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాసులు అలా నెక్స్ట్ 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 అట్లా క్లాసులు మాత్రం ఇంపార్టెంట్. ఏవి సార్? ఆ 16 క్లాసులు ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసులు మొత్తం అప్ టు ఈ రోజుతో కలుపుకుంటే. ఇక రేపు నుంచి ఏంటి సార్? రేపు నుంచి లైనక్స్ అంటే లైనక్స్ మొత్తం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోవచ్చు మీరు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పిచ్చెక్కింది మీకు ఇక అది ఆ స్టైల్. ఎందుకు? ఫౌండేషన్ క్లాసుల్లో 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్ తీసుకొచ్చి కూడా ఈ 16 క్లాసులు వినిపిస్తే వాడు లైనక్స్, డెవాప్స్, AWS కూడా